అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు ది జెయింట్ అండ్ సైంటిస్ట్ శ్రీ స్వామి విజ్ఞానానంద ట్రస్ట్ ప్రజెంట్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ప్రస్తుతం మనకి అందుబాటులో డాక్టర్ జయబాబు గారు అమెరికా నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ది సైలెంట్ చైల్డ్ గురించి ఒక టాపిక్ మీద ఆయన ప్రసంగించబోతున్నారు. మీ అందరి తరఫున ఆయనకి నమస్కారాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ జయబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. మీరు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ నాకన్నా చిన్నవాళ్ళకి ఆశీస్సులు. అందరికీ కలిపి అమెరికా ప్రకారం శుభోదయం. తెలుగులో చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తాను. మీరు నా ప్రయత్నాన్ని మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మొదలుపెడుతున్నాను. కిందసారి ఇంతవరకు నాలుగు సెషన్స్లో మీకు బ్రెయిన్ ఎలా ఫామ్ అవుతుందో చెప్పాను. ఆ బ్రెయిన్ ఫామ్ అవడానికి బ్రెయిన్ ఏంటి, రియల్గా ఎనటామికల్ బ్రెయిన్. మీరు చేతితో చూసినటువంటి తెల్లగా ఉండి ఒక మాంసం ముద్దలా ఉండేది స్కల్ లోపల ఉండేది బ్రెయిన్ ఎలా ఫామ్ అయింది చెప్పాను. ఇంతవరకు నేర్చుకున్నాం అనుకుంది, చెప్పడం నేర్చుకున్నాం. కానీ ఆ బ్రెయిన్ ఖాళీగా పుట్టింది, అందులో ఏం లేదు. దాంట్లోకి ఇప్పుడు చూసే ఇంత కథ రాయాలి. ఎంత కథ రాయాలి? ఆలోచన, తర్వాత లాజిక్, లాంగ్వేజ్, రీజనింగ్, ఇవన్నీ అంటే ఇవన్నీ ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఏంటంటే తెలుగులో చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. ఇన్ని ఫంక్షన్స్ నేర్చుకోవాలి ఈ బ్రెయిన్. ఈ మైండ్కి ఇంత కెపాసిటీ రావాలి. ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అదంతా మిస్టరీ. కానీ మనకు సైన్స్కి తెలిసినంత వరకు ఈ పంచేంద్రియాల నుంచి, చెవు నుంచి, వింటంగి నుంచి కానీ, స్పర్శ ద్వారా కానీ వచ్చే ఇవన్నీ కలిసి ఈ మైండ్ అనే స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసే స్ట్రక్చర్లో ఇవాళ మనం నేర్చుకోబోయేది మెయిన్గా వినటం. సరే, వినటం అనేది అసలు వినటం అంటే శబ్దం. అసలు శబ్దం అలా పుట్టింది. నేను ఆర్కిటెక్చర్గా చెప్తున్నాను కదా, శబ్దం ఎలా పుట్టింది. బిగ్ బ్యాంగ్ థియరీలో శబ్దం పుట్టింది. దాన్ని మీరు ఏ శబ్దం అనండి, ఓం అనండి, లేకపోతే మీరు ఏ శబ్దం అని అనండి, అందులో ఆఖరి వర్డ్ ఎం అనేది గుర్తుపెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్ వర్డ్. నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పను, ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడుకో దానికి తేలదు. అది ఓం అనే వర్డ్లో ఎం అనే వర్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్లస్ అసలు సౌండ్ ఎలా పుట్టింది, ఆ సౌండ్ చెవులు ఎలా ఉంటున్నాయి, ఆ విన్నదాన్ని మనం బ్రెయిన్ ఎలా రాసుకుంటుంది మైండ్లో, అది వాళ్ళ మనం తెలుసుకోవడానికి మీతో కలిసి నాకు తెలిసింది పంచుకోవడానికి మొదలు పెడుతున్నాను. అన్నిటికంటే సౌండ్ మీరు అనుకున్నట్టు ఒక ఎనర్జీ. ఎనర్జీ అంటే శక్తి, శబ్ద శక్తి అనుకోండి. ఆ శక్తి ఎలాగా ప్రయాణం చేస్తుంది? మన బిగ్ బ్యాంగ్ థియరీలో చెప్పాం కదా, 2 బ్యాంగ్ అయినప్పుడు ఇంత మాత్రాన అది కింద మొత్తం యూనివర్స్ అంతా నిండిపోయింది. ఆ శక్తి, ఆ ఎనర్జీ ఎలా ప్రయాణం చేస్తుంది? లేక హారిజాంటల్గా వెళ్తుందా, లేకపోతే నిలువుగా వెళ్తుందా, లేకపోతే వేవ్స్ కింద వెళ్తుందా, మనకి తెలియటానికి మనకు తెలిసినంత వరకు ఇట్ గోస్ ఇన్ వేవ్స్. మనకి సముద్రంలో అలలు అలాగే వెళ్తాయో, ఈ సౌండ్ కూడా అలల కింద ప్రయాణం చేస్తుంది. అలకి కొన్ని లక్షణాలు ఉంటాయి. పైకి వెళ్ళేది, కిందకి వెళ్ళేది, పైకి వెళ్ళేది, కిందకి వెళ్ళేది, పైకి వెళ్ళేది, కిందకి వెళ్ళేది. అలా ప్రయాణం చేసేది అల, దాన్ని వేవ్ అన్నారు. సౌండ్ కూడా అలాగే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా వెళ్తున్నప్పుడు పైన ఉన్నదానికి కింద ఉన్నదానికి ఉంది చూసారా, దాన్ని యాంప్లిట్యూడ్ అంటారు.
గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మాట్లాడదాం. తర్వాత పైనుంచి ఎప్పుడైతే వేవ్ పైనుంచి కిందకి దిగి మళ్ళీ వేవ్ పైకంటే వెళ్ళిందన్నారో ఆ రెండిట్ల మధ్యన ఉన్న లెంత్ వేవ్ లెంత్ అంటారు. దానికి సరైన తెలుగు వర్డ్స్ నాకు తెలియదు. అంచేత నేను ఎక్కువ దాన్ని ఇచ్చేయాలని ట్రై చేస్తున్నాను. తర్వాత ఇవి సౌండ్స్ ఏం చేస్తాయి? కంప్రెషన్ కింద దిగుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, కిందకి దిగుతుంది, పైకి దిగుతూ ఉంటుంది. అలా ప్రొడ్యూస్ అయ్యేది సౌండ్. సౌండ్ వేవ్స్ ఆర్ ఎనర్జీ ఆఫ్ ది సౌండ్. శబ్ద యొక్క శక్తి. ప్రపంచంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. అందులో సౌండ్ అనేది మహాశక్తి. అది మనకే కాదు, మనుషులకే కాదు, అన్ని జంతువులకి కావాలి. జలంలో ఉన్న జంతువుకి కావాలి, గాల్లో ఉన్న జంతువుకి కావాలి, భూమి మీద నడిచే మనిషికి కావాలి, భూమి మీద నడిచే ప్రతి జంతువుకి కావాలి. అయితే ఈ సౌండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రొడ్యూస్ అయింది. అది ఎందుకు? ఏ సౌండ్ అయితే ప్రొడ్యూస్ అయింది, నీళ్ళలో ఉన్న వాళ్ళు వినాలి, గాలి ఎగిరే పక్షి వినాలి, భూమి మీద నడిచే అన్ని జంతువులు వినాలి. పుట్టినప్పుడు అసలు అంతా పుట్టిందంటే వాటర్లో పుట్టింది, సముద్రం అనండి ఏమనండి. సో ఎందులో అయితే అది పుట్టిందో ఆ మీడియాలో నుంచి ఆ సౌండ్ బయటికి అన్నిటికీ అర్థం కావాలి. ఏర్లో ఉన్న పక్షి అయినా సరే వినపడే సౌండ్ ఒక వాటర్ లాంటి పదార్థం నుంచి వెళ్తే తప్ప దానికి వెనుకలు లేదు. అలాగే నీళ్ళలో ఉన్నదానికి కూడా నీళ్ళలోనే ఉంటుంది కాబట్టి దానికి ఎందుకు వినుకుడు ఉండదు మరి చూపిస్తాను తర్వాత. ఈ ఆల్ దిస్ వేవ్, ఏదో సౌండ్ అయితే వేవ్ ఉందో వాటర్లో ఉన్నదాన్ని వచ్చే వేవ్ని మీడియా అంటాం, వాటర్ మీడియా అంటాం. ఎయిర్ నుంచి వచ్చేది ఎయిర్ మీడియా అంటాం. అలాగే బోన్ నుంచి, బోన్ అంటే మన వాల్స్ అనుకోండి ఇంట్లో ఉండే, దాని నుంచి వచ్చే వాటిని ఇంకొక మీడియా అంటాం. సో మెనీ మీడియాస్ దిస్ స్పేస్ విత్ ట్రావెల్. నువ్వు ఒక్కరికోసమే కాదు, ప్రపంచం అంతా ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. ఎంత లెక్క యూనివర్స్ ఎంత ఉంటే అంతకన్నా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాయి మనకు తెలిసినంత. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ సౌండ్ ఎనర్జీ అన్నది మనకి అర్థం అవటానికి మనం నేను చెప్పింది సౌండ్ అనే వేవ్. ఈ సౌండ్ అనే వేవ్ దీని లక్షణాలు ఏంటి ఇప్పుడు చెప్పాను మీకు. ఈ పైనుంచి అలల పైన ఉన్నదాన్ని మెదర్ చేసేది వేవ్లెంత్ అంటాం. అది వచ్చి కిందకు వచ్చి ఎక్కడైతే టచ్ చేయగలుగుతుందో దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. ఎన్నిసార్లు సౌండ్ వేవ్ పైకి కిందకి దిగుతుందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఇది ఏ జంతువుకైనా అంతే, మీకైనా అంతే, నాకైనా అంతే, పిల్లికి, కుక్కకి, చేపలకి, ఎవరికి ఇది సేమ్ థింగ్. ఇది ఫండమెంటల్ పార్ట్ ఆఫ్ సౌండ్. సౌండ్ యొక్క లక్షణం. సౌండ్కి 4 లక్షణాలు. ఒకటి మీకు వేవ్ లెంత్ గురించి ఆల్రెడీ చెప్పాను, యాంప్లిట్యూడ్ గురించి కూడా చెప్తాను, అప్పుడే ఇంటెన్సిటీ లౌడ్నెస్ గురించి కూడా చెప్తాను. మూడోది పిచ్ గురించి కూడా చెప్తాను. పిచ్ అంటే ఫ్రీక్వెన్సీ. మనకి కొట్టాలని చూడండి, మనకు ఒక మాంసం కొట్టేటప్పుడు కొట్టాడు, లేకపోతే కూరగాయలు కట్ చేసేటప్పుడు కొట్టుకుంటూ అవ్వచ్చు. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి కూడా ఇచ్చే ప్రాపర్టీ సౌండ్. వెలాసిటీ, ఎంత వేగంగా అది పరిగెడుతుంది, దాని యొక్క లక్షణాలు, సౌండ్ యొక్క లక్షణాలు. ఈ 4 కలిసిన దాన్ని సౌండ్ అంటాము. సౌండ్కి ఏంటి? వేవ్ లెంత్ ఉండాలి, ఇంటెన్సిటీ ఉండాలి, పిచ్ ఉండాలి, వెలాసిటీ ఉండాలి. ఇవి కలిసిన దాన్ని సౌండ్ అంటారు. ఈ సౌండ్ ఏ సౌండ్ అయితే ఉందో దీనికి ఒక మనకి సైన్స్లో అండి కానీ దేనికైనా మనం హ్యూమన్ బ్రెయిన్తో మనకి దేనికైనా ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ ఉంటుంది, కొలతలు. ఆ కొలత ఏంటి? సౌండ్ కలిపి దాన్ని ఒక స్టాండర్డ్ లెవెల్లో ఒక అలెగ్జాండర్ గ్రామ్ బెల్
అన్నతను ఒక యూనిట్ని తయారు చేశాడు. దాన్ని డిసైబుల్ అంటారు. సో మీరు దానికి వర్డ్స్ ఏం పట్టించుకోకపోతే సౌండ్కి ఉన్న మెజర్మెంట్ని డిసైబుల్ అంటారు, డెసిబుల్ అంటారు. అది నాకు కూడా సరిగ్గా ప్రొనౌన్సియేషన్ రాదు. అది కరెక్ట్గా గుర్తుపెట్టుకుంది. సో ఏ మెజర్మెంట్ అయినా మన సౌండ్ గురించి చెప్పేటప్పుడు ఆ మెజర్మెంట్తో చెప్పాలి. సరే, ఏంటి మెజర్మెంట్ ఏంటి? ఇది మనం వింటూనే ఉంటాం కదా, రోజు సౌండ్స్ వింటూనే ఉంటాం ప్రతిరోజు. అన్నిటికన్నా విస్పర్ అంటే మనం ఊరికే ముసుగుసలాడుకుంటాం, అది డిస్టర్బెన్స్ కావాలి, డీబీ అంగం. అలాగే మనం లైబ్రరీలో కూర్చుని ఎవ్వరూ మాట్లాడకుండా ఎవరు పుస్తకాలు వాళ్ళు చదువుకున్నప్పుడు వచ్చే సౌండ్ని 40 అని. అన్నిటికంటే చాలా పెద్ద సౌండ్ రాకెట్, ఇది 180. మనకు తెలుసున్న సౌండ్స్, మనం వినగలిగే సౌండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలుసున్న సౌండ్స్, కానీ క్లియర్ కెపాసిటీ ఎంతవరకు అది వినగలదు అని దాని గురించి నెక్స్ట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇవి వినగలిగే కెపాసిటీ ఆల్మోస్ట్ 20,000 to 20. That's where the frequencies and the capacity what they came up with. So ఇంతవరకు మనం తెలుసుకుంది ఏంటంటే సౌండ్ ప్రయాణం చేస్తుంది. ఎట్లోంచి ఏ మీడియాలో నుంచి ప్రయాణం చేయగలదు, నీళ్ళలోంచి ప్రయాణం చేస్తుంది, గాల్లో ప్రయాణం చేస్తుంది, సాలిడ్ రాక్స్లోంచి ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం చేసేటప్పుడు దాని యొక్క క్యారెక్టర్ తీసుకుని, ఆ మీడియా క్యారెక్టర్ తీసుకుని అది ప్రొడ్యూస్ అవుతుంది. అటువంటి సౌండ్, ఈ శబ్దం శక్తిని ఎవరైతే క్రియేట్ చేశారో ఆ క్రియేషన్ నన్ను శబ్దం అనే శక్తికి గురించి, ఆ శబ్దాన్ని ఎలాగ మన చెవిలో ప్రయాణం చేస్తుందో దాని గురించి నెక్స్ట్ వెళ్ళబోతున్నాను. నేను ముందరకు వెళ్ళబోతుంది. భాను, నీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయమ్మా ఇంతవరకు? అంటే ఇప్పుడు చెవి వరకు మీరు ఎంతవరకు శబ్దాన్ని మీరు గ్రహించడానికి ఏ శబ్దం, అదే డెసిబుల్స్ ఏమైనా చెప్పగలుగుతారండి? మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఇప్పుడు ఒక మనిషి, ఒక పుట్టిన బిడ్డడు వినిపిస్తుంది అని చెప్పడానికి ఏ డెసిబుల్స్ లో? మళ్ళీ చెప్తాను. ఇంతవరకు అసలు నీకు చెప్పిన నాకు అర్థమైందా? అవునండి, అర్థమైంది. అర్థమైంది కదా. నేను అన్ని ఒకదాని మీద ఒకటి చెప్తున్నాను. శబ్దం అంటే ఏంటో చెప్తున్నాను, శబ్దం అసలు మెజర్మెంట్ ఏంటో చెప్పాను, దాని లక్షణాలు ఏంటో చెప్పాను. అందుకోసం ఆ మెజర్మెంట్ గురించే నేను అడిగానండి. దాని గురించి ఆ మెజర్మెంట్ అనేది అదే చెప్పింది, స్టాండర్డ్ మెజర్మెంట్ అంటారు. అది దానికి చిన్నప్పుడు ఎంత సౌండ్ వినపడుతుంది అవన్నీ తర్వాత. ఓకే. నెక్స్ట్ వన్ ఇది, ఇంకా ఈ శబ్దం అనేది చెవిలో ప్రయాణం చేయాలి. చెవిలోంచి ప్రయాణం చేసినప్పుడు బయట నుంచి వచ్చిన శబ్దం మనం బ్రెయిన్ దాకా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఎలా వెళ్తుంది? మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్. ఇది ఎవరికి అంతులేంది, చేతికి అందంది, కంటికి కనపడింది మిస్టరీ. ఈ చెవిలో ప్రయాణం చేసే ఈ సౌండ్ వేవ్ బ్రెయిన్ ఇయర్లోంచి బ్రెయిన్కి ఎలాగ వెళుతుంది అనేది చెప్పాలంటే ముందు ఇన్స్ట్రుమెంట్ గురించి వెళ్ళాలి కదా. అసలు చెవిలో ఉన్నది ఏంటి? మూడు పార్ట్లు. పార్ట్లు ఎక్స్టర్నల్ ఇయర్ ఒకటి, అంటే బయటికి కనపడే ఇయర్. మాయాన్ని ఉన్నదాన్ని మిడిల్ ఇయర్ అంటారు. దానికి 3 పార్ట్లు చూపిస్తారు. ఎక్స్టర్నల్ ఇయర్ అంటే మీ చేతితో ఇది ఎక్స్టర్నల్ ఇయర్ అమ్మా, బయటకు కనపడే ఇది. ఇది ఏదైతే చూస్తున్నారు ఇక్కడ దాన్ని మిడిల్ ఇయర్ అంటారు. ఎక్కడి నుంచి ఉండేది ఇన్నర్ ఇయర్ అంటారు. 3 భాగాలు. ఎందుకు 3 భాగాలుగా ఉన్నాయంటే
తర్వాత మీకు నేను నెక్స్ట్ స్టెప్ అర్థమైనా చెప్తాను. ఇప్పుడు మీకు గుర్తుందా మన సౌండ్ వినపడేది మనుషులకు, మనకి మిగతా జంతువులు తీసేసి మనకు వినపడే సౌండ్స్ ఎయిర్ ద్వారా వినపడుతుంది, గాలి ద్వారా వచ్చే సౌండ్స్. తర్వాత బోన్, ఇప్పుడు మనకి వెనకాల ఈ బోన్స్ ఉన్నా చూడండి, బోన్ కొడితే కూడా మనకి సౌండ్ వినపడుతుంది లోపల, దాని బోన్ కండక్షన్ అంటారు. ఎయిర్ ద్వారా వచ్చే సౌండ్ ఎయిర్ కండక్షన్ అంటారు. ఇవి రెండు కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళి ప్రాణమే సౌండ్ వెళ్ళే ప్రయాణం. ఇవి ఎటువంటి సౌండ్ ఎలా ప్రొడ్యూస్ చేసింది, బోన్ నుంచి వచ్చిందా లేకపోతే గాల్లోంచి వచ్చిందా, ఈ వచ్చిన సౌండ్ గురించి మాట్లాడుకున్నాం. ముందర బయట ఈ చెవుని చూశారు కదా, మనం మళ్ళీ చూపిస్తున్నాం. ఈ చెవిలో మనకి దీన్ని చెవులు అని అంటే, మన నిజంగా చెవులు అంటే ఇవే మనం చెప్పేదాంట్లో. ఆ చెవులో నుంచి లోపలికి వెళ్ళే ఒక చిన్న కెనాల్ ఉంది చూడండి, దాన్ని ఆడిటరీ కెనాల్ అంటారు. దీనికి ఎందుకు ఇంపార్టెన్స్, దాని ఇంపార్టెన్స్ అన్నీ కూడా ఆ సౌండ్ ఏదైతే మీది చెవి ద్వారా వెళ్ళిందో అందులోకి వెళ్ళేసరికి అది 20 times జరుగుతుంది, కన్నులు చేస్తుంది. మనకైతే మనం ఇది మురళి వాయించడానికి సౌండ్ ఎలా కంజెస్ట్ చేస్తామో అలాగే అది 20 times పెంచుతున్నాం ఈ సౌండ్ ఇక్కడికి వచ్చేసరికి. దీన్ని ఎక్స్టర్నల్ ఇయర్ అంటారు. అంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటే, నేను ఈ ఆడిటరీ ఏదైనా కాలువ అంటే ఆడిటరీ కెనాల్ అంటే కాలువ, చెవు కాలువ అన్నం కాబట్టి ఆడిటరీ కెనాల్ గుర్తుపెట్టుకోవడం బెటర్. ఈ చెవి నుంచి ఈ మిడిల్ ఇయర్ దాకా వచ్చేదాన్ని ఆడిటరీ కెనాల్ అంటారు. అది గుర్తుపెట్టుకుంటే that will be it. Now we'll go to the middle ear. మిడిల్ ఇయర్లో చూశారు కదా, ఈ ఏ శబ్దం ఇప్పుడు ఇయర్ కెనాల్ నుంచి ఇక్కడ మనకి శబ్దం వచ్చింది. ఒక టింపానిక్ మెంబ్రెయిన్, చిన్న మెంబ్రెయిన్లో ఉంటుంది, చాలా డెలికేట్ మెంబ్రెయిన్. అది లోపల ఉన్న ఇయర్కి బయట ఉన్న అవుటర్ ఇయర్కి మ్యాన్ ఉన్న కనెక్షన్ అనమాట. అసలు ఈ మెరకలు చూడవలసింది, ఎంత అందమైన మెరకలో ఈ క్యాంట్ ఈవెన్ బిలీవ్ దిస్ వాట్ హ్యాపెన్. ఇది ఈ టింపానిక్ మెంబ్రెయిన్ అన్నది ఉంది చూసారా, దానికి మాలియస్ అని ఒక బోన్, 3 బోన్లు ఉన్నాయి చూసారా, మాలియస్ ఒకటి, ఇంకస్ ఒకటి, స్టేపుల్స్ ఒకటి, 3 బోన్, ఈ 3 బోన్స్ ఉన్నాయి చూసారా. అందులో మాలియస్ అనే బోను టింపానిక్ మెంబ్రెయిన్కి ఒక మసిల్తో అటాచ్ అవుతుంది. ఆ లాస్ట్ బోన్ కూడా ఒక మసిల్తో అటాచ్ అవుతుంది. ఎలాగో చూపిస్తాను మీకు. 3 బోన్స్ కనపడుతున్నాయి కదండి. సో ఈ 3 బోన్స్ కలిపి ఒక క్యావిటీలో ఉంటాయి. ఆ క్యావిటీ అంటే ఒక చిన్న ఛాంబర్ అనుకోండి, మీరు చదవనండి ఏమని అనుకోండి. ఏదైనా ఆ క్యావిటీలో 3 బోన్స్ ఎప్పుడైతే ఉన్నాయో, బోన్స్కి ఎప్పుడు కూడా ఫ్లూయిడ్ కావాలి. ఇంకేదంటే కాన్స్టెంట్ మూవ్ అవుతాయి కాబట్టి మనకి మన బాడీలో అన్ని మూమెంట్స్కి కానీ దేనికైనా దానికి ఒక ఆయిల్ లాట్ సప్లై కావాలి, ఒక ఫ్లూయిడ్ కావాలి. ఆ ఫ్లూయిడ్ ఒక గ్లాండ్ ద్వారా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. దాని కాన్స్టెంట్గా మాయిశ్చర్లో ఉంచుతుంది అనమాట. ఆ బోన్స్ మూవ్ అయినప్పుడు ఎక్సెస్గా వచ్చిన దాన్ని బయటికి ఈ ట్యూబ్ ఉంటుంది, స్టేషన్ ట్యూబ్ అంటే దాని నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఆ వెళ్ళింది థ్రోట్లోకి వెళ్తుంది, ఆ ట్యూబ్ థ్రోట్ కనెక్షన్. అంచేత మీకు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. టింపానిక్ మెంబ్రెయిన్ ఒకటి 3 బోన్లు తీసుకెళ్ళి ఒక ఓవల్ విండో కానీ ఒక విండోకి కనెక్ట్ చేసింది. దాంట్లో ఉన్న ఏ ట్యూబ్ ద్వారా అయితే మీకు కనెక్షన్ డిస్ట్రిబ్యూషన్ ట్యూబ్ ఉందో ఆ ట్యూబ్ ద్వారా
ఆ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఏదైనా అయితే ఉందో అది డ్రైన్ అవుతుంది. ఇది మిడిల్ ఇయర్ అండి. తర్వాత నెక్స్ట్ ఇన్నర్ ఇయర్. ఈ ఇన్నర్ ఇయర్ అయితే ఇన్నర్ ఇయర్కి మీకు చెవికి రెండు 2 పార్ట్స్ అండి మెయిన్గా. ఒకటి వినటం, రెండోది బ్యాలెన్స్ చేయటం. మనం బ్యాలెన్సింగ్ పార్ట్స్ ఇప్పుడు వెళ్తుంది, మనకు హీరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఆ హీరింగ్ ఆర్గానిజం పేరు. ఇవన్నీ కూడా అండి ఈ బ్యాలెన్సింగ్ది మీరు రెండు చెప్పాను కదా, ఆర్గన్స్ ఆఫ్ హీరింగ్ అనేది కాక్లియా, వెస్టిబులర్ అండ్ సెమిక్ సెప్టాసినాస్ ఇవన్నీ కలిపి ఒక బోన్లో ఉంటాయి అన్నమాట, చిన్న బోన్లో. ఈ బోన్లో ప్రొటెక్ట్ చేస్తుంది యాక్చువల్గా ఇదంతా అలాగా ఉండటంలో. దాంట్లో మనం ఒక భాగాన్ని తీసుకుని మనం వాడు మాట్లాడుతున్నాం. దట్ ఈస్ కాక్లియా అంటే అది ఇన్నర్ హీరింగ్ కి కావాల్సిన అవసరం అనమాట. అది దాని స్ట్రక్చర్ గురించి చెప్తాను కొంచెం. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాక్లియా అన్నది ఒక స్నేల్ లా ఉంటుందండి, మీరు ఈ ఫిగర్లో చూసే ఉంటుంది. కిషోర్ గారు ఒక చిన్న మన స్నేల్ అంటే స్నేల్ అనే చెప్తాను, మరి నాకు అంతకంటే చెప్తాం ఇదేం చెప్పలేను, కానీ అది ఇలాగ కరువు అయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని సెక్షన్ చేద్దాం కనుక్కోవాలంటే. దాన్ని సెక్షన్ చేసినప్పుడు పైన ఒక చిన్న మాయన ఒక పైన ఒకటి మరి గట్లు అనుకోండి. ఇప్పుడు ఏ గట్టు ఉంటుంది, కింద గట్టు పైన గట్టు, దాని మాయ నుంచి వెళ్ళేదాన్ని కెనాల్ అంటారు. ఈ పై గట్టుకి కిందకి గట్టుకి మాయాన్ని వెళ్ళే కెనాల్లో మాయాన్ ఒక చిన్న ఒక చిన్న ఆనకట్లాగా అనుకోండి మీరు. ఆనకట్ట అనటానికి లేదు, బట్ చిన్న కట్టలాగే ఉంటుంది. దాన్ని పిల్లర్స్ అంటారు. మనకి పిల్లర్స్ వేస్తారు చూడండి, ఏ బ్రిడ్జ్కైనా ఆ పిల్లర్స్లో అవుతాయి అన్నమాట. ఆ పిల్లర్స్కి మయాన్ని ఉండగా అవతల పక్క ఒక పక్క 3 హెయిర్స్ ఉంటుంది. హెయిర్ అంటే మన హెయిర్ లాంటిదైనా అనుకోండి, యువతల పక్క ఒక హెయిర్ ఉంటుంది. ఈ రెండు కలిపి పైన ఒక మన పందిరిలో తయారవుతాయి అన్నమాట. ఈ కింద నుంచి ఈ పక్క నుంచి అది వస్తుంది, ఆ పక్క నుంచి 3 వస్తాయి. ఈ 3, 4 కలిపి ఒక పందిరిలో తయారవుతాయి. ఏంటి ఇవన్నీ ఒకదానికొకటి ముడి పెట్టుకుని ఆ పందిరి మీద ఉన్న దాని మీద చాలా సూక్ష్మమైన మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్సే ఈ సౌండ్స్ లోకి కండక్ట్ చేయబడింది. ఇప్పుడు ఇవి ఉన్నాయి చెప్పాను కదా, అవతల పక్క ఒక కట్ట, ఇవతల పక్క ఒక కట్ట, చాలా కట్టలో చూసుకుంటే ఒక పైన ఉన్న దాన్ని ఒక రకమైన మెంబ్రేన్ ఉంటుంది, కింద ఉన్న దానికి ఇంకొక రకమైన మెంబ్రేన్. ఈ కాలంలో ఈ పక్క ఆ పక్క ఉన్నదానికి మనం ఒక రకమైన పదార్థం, అది లిక్విడ్ లాంటిది. పైన ఉండేది కూడా ఒక లిక్విడ్ లాంటిది. అయితే చెవి ఇన్నర్ ఇయర్లో ఉండేది హెయిర్ అనే సెల్, అది ఫ్లూయిడ్ తోటి నిండి ఉంటుంది. ఎందుకంటే అది ఎందుకంటే ఇంపార్టెంట్ చెప్పారంటే ఇది కామన్ ఫర్ ఆల్ యానిమల్స్. మనం హ్యూమన్ బీయింగ్ అయితే ఒక యానిమల్ అనుకోండి, ఆ సెల్లలో ఉన్న ఏదైతే ఉందో, ఆ భాగంలో ఉన్న హెయిర్ అన్నది ఏదైతే ఉందో, ఆ హెయిర్లో మనం అనేది ఎండ్ ఆఫ్ ద ఇన్నర్ ఇయర్. దాని నుంచి ఏ సెల్లలో అయితే హెయిర్స్ అన్ని ఉన్నాయని చెప్పాను, మాలిక్యూల్స్ చెప్పాను కదా, ఆ మాలిక్యూల్ నుంచి వచ్చిన నర్వ్, దానికి నర్వ్ బ్రెయిన్ నుంచి వచ్చిన నర్వ్ కనెక్షన్ అవుతుంది.
సో ఫర్ యువర్ సేక్ ఐమ్ రిపీటింగ్ అగైన్, ఆ బోన్లో ఉన్నదాన్ని కాక్లియాలో మనం డివైడ్ చేసుకోగలిగితే, ఒక చెరువే పరవే అనుకోండి, ఒక కట్టులో అనుకుంటే అవతల ఒక గట్టు యువతల ఒక గట్టు మయాన్ ఒక చిన్న డివైడింగ్ పార్ట్గా ఉండుంటే, ఆ డివైడింగ్ పార్ట్ పిల్లర్స్ అనుకుంటే ఒక పక్క 3 హెయిర్ సెల్స్ ఉన్నాయి, ఇంకో పక్క ఒక హెయిర్ సెల్ ఉంది. ఈ 4 హెయిర్ సెల్స్ కలిపి ఒక చిన్న పందిరిలా కలిసిపోతాయి పైన. దాని మీద చాలా డెలికేట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ మాలిక్యూల్స్ బ్రెయిన్కి వెళ్ళే నర్వ్కి కనెక్ట్ అయ్యింది. వారు అర్థమైందా? అర్థమైందండి. నేను ఒక ప్రశ్న అడగొచ్చండి? చెప్పమ్మా. ఇప్పుడు ఈ చెవి అనేది ఒక అవయవ భాగం. అవయవంలో భాగంగా ఏ ఏ పార్ట్లు ఉన్నాయి, ఆ పార్ట్ల పేర్లతో సహా వివరంగా చెప్పారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పిల్లల్లో వచ్చే వినికిడి లోపం, పుట్టుకతో వచ్చే వినికిడి లోపం ఏ పార్ట్ వల్ల వినికిడి లోపం వస్తుంది? నేను అవన్నీ మళ్ళీ చెప్తాను. ఇది అసలు ముందర ఇప్పుడు ఇది అర్థమైంది కదా నీకు ఇప్పటి వరకు? ఇప్పటివరకు అర్థమైందండి. బాగా ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు నేను మొత్తం మీకు చెప్పేశాను. ఇది ఇది అర్థం చేయటం కోసం చెప్తున్నాను అన్నట్టు. పందిరంటే ఎలా ఉంటుందో చెప్దామని. ఈ 3 ఇక్కడిక్కడ మయాన గోడ ఉంది చూసావా? ఈ పక్క గోడ, ఈ పక్క గోడ, మయానం గోడ, 3 ఎంట్రుకలు పైకొచ్చి, కింద ఎంట్రుకలు పైకొచ్చి, అంతా ఒక ఒక పందిరి అయినట్టు అయ్యి, ఆ పందిరి మీద ఉంటాయి సెల్స్ అని చెప్పాను కదా మీకు. ఆ సెల్స్ నుంచి నెర్వ్ ఎలా ఫామ్ అయిందో చూశారు కదా, ఎంత క్లియర్గా బాగా కనపడుతుందో. ఇది బ్రెయిన్ తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ ఇది ఇది మీకు హెయిర్ గురించి చెప్పాను కదా, ఆ సెల్ ఎలా ఉంటుందో దాని క్లారిటీ గురించి డిస్కస్ చేస్తాను. ఇంకా పోతే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి. ఇప్పుడు మీకు సౌండ్లెస్ ఏమయ్యాయి? ఇంతవరకు బయట వేవుగానే చెప్పాను కదా, పైకి అప్పు డబ్బా తురుతూ వచ్చిందంటే కిందకి లోపలికి ఎంటర్ అయ్యింది. ఎంటర్ అయ్యి ఆ టెంపానిక్ మెంబ్రేన్ కొట్టింది. ఆ టెంపానిక్ మెంబ్రేన్ కొట్టేసరికి ఆ 3 బ్రెయిన్ ఆ చిన్న సెల్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న సెల్స్ ఉన్నాయి కదా, అవి 3 ఒకదానికొకటి రియాక్ట్ అయ్యి చివరికి ఓవల్ అది మన ఒక మెంబ్రేన్ ఓవల్ మెంబ్రేన్ టచ్ చేస్తే అది కాక్లియాకి వెళ్ళి, కాక్లియాలో నుంచి బ్రెయిన్కి వెళ్ళింది. ఈ కాక్లియాలో ఏమైంది? అంతా వాటరే. వాటర్ అంటే లిక్విడ్. ఆ లిక్విడ్లో మళ్ళీ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మీరు బయట అయితే ఏ వేవ్స్ అయితే చూస్తున్నారో వచ్చిందని చెప్పాను, ఆ లిక్విడ్లో ప్రొడ్యూస్ చేసిన వేవ్సే నర్వ్కి ఎండింగ్కి నర్వ్ మళ్ళీ సెన్సేషన్తో కనుక్కుని బ్రెయిన్కి పంపుతుంది. అంత అంటే ఆ స్ట్రక్చర్స్ ఎలా డెవలప్ అయ్యాయి, ఎంత పర్ఫెక్ట్గా డెవలప్ అయ్యాయి అని క్రియేట్ ఏ దేనివల్ల అయితే మనం వినగలుగుతున్నామో దానికి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఉంది. తర్వాత నెక్స్ట్ మీకు క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఇయర్ నుంచి ఒకసారి సౌండ్ ఇయర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రెయిన్ కలుపుతుంది. ఆ బ్రెయిన్లో ప్రాసెస్ చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. కానీ ఆ ప్రాసెస్ ఫామ్ అయ్యే లోపల దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నేను. ఎందుకంటే కుడి చెవి నుంచి ఎడమ చెవి నుంచి 2 పక్కల నుంచి వస్తుంది కదా సౌండ్. ఈ 2 సౌండ్లు కలిసి దాన్ని కరెక్ట్గా కలిపే చోట సెంటర్ అవుతుంది. ఆ సెంటర్లో ఏం చేస్తుందంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది, సౌండ్ ఏ పక్క నుంచి వస్తుంది. ఇది నేను చెప్పాను కదా 4 క్యారెక్టర్స్ ఎంత వేగంగా వచ్చింది. 4 క్యారెక్టర్స్ని కలిపి కార్టెక్స్ పంపుతుందండి చివరికి. నిజమైన ఏదైతే మనం వింటామో ఇంటెన్సిటీ అన్నిటినీ దాన్ని
విడవిడి చేసేసి లెఫ్ట్ రైట్ని రెండు కలిపేసి దాన్ని బ్రెయిన్ పంపుతుంది. బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత కార్టెక్స్కి వెళ్తుంది. ఆ బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అది రాసుకోవడం మొదలుపెడుతుంది. ఇంకేదో అందులో మీరు రాసింది నేను రాసిన దానికి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ దట్స్ వేర్ ద ట్రావెల్ అది బయట ఇప్పటి వరకు అయింది. నేను మళ్ళీ సమ్మరైజ్ చేస్తాను. సౌండ్ ఎంత ఒక హారిజాంటల్గా కాకుండా లాంగిట్యూడ్గా ప్రయాణం చేస్తుంది. అలలగా ప్రయాణం చేసిన సౌండ్ ఎక్స్టర్నల్ ఇయర్ ద్వారా, మిడిల్ ఇయర్ ద్వారా, ఇన్నర్ ఇయర్ ద్వారా ఎవరికి వచ్చేసరికి నరు దగ్గరికి వచ్చేసరికి ఒక వేవ్ కింద ఉన్న దాన్ని మెకానికల్ అంతా అయ్యొచ్చు, లేకపోతే నాట్ షూర్ ఎగ్జాక్ట్లీగా ఎటువంటి రెస్పాండ్ ఆడిటరీ నుంచి వస్తుందో అక్కడి నుంచి ఆడిటరీ మసిల్ నరు ద్వారా వేరియస్ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు ఒక పార్ట్కి వెళ్ళినప్పుడు ఈ బ్రెయిన్ లెఫ్ట్ రైట్ రెండు కలిపి సౌండ్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ని ఒక రకమైన అండర్స్టాండింగ్ ఇచ్చి బ్రెయిన్ పంపుతుంది. ఇది ఇప్పటి వరకు నేను చెప్పింది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే మనం శబ్దాన్ని గ్రహించడం అనే కార్టెక్స్ అనేది ఫైనల్ చేస్తుంది. శబ్దం ఇది శబ్దం అని చెప్పడం అనమాట. అంతే కదండి? ఎవరికి వెళ్ళేది అది కార్టెక్స్ అన్నది మన ఫైనల్. దాని మీనింగ్, దానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు ఎంత పాపంతో తెచ్చారు, ఏం చేశారు, ఈ తర్వాత చెప్పేది తర్వాత పాట. దాని మిస్టరీ ఇంతవరకు ఎవరికి తెలియదు, ఎలా రాస్తుంది, ఏ సైన్స్ తెలియదు. ఓకే, వీ కెన్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్, బట్ దట్స్ వెరీ. ఇప్పుడైతే ఈ పాటలు ఎందుకు ఇంపార్టెంట్ మీకు చెప్పింది. ఎక్స్టర్నల్ హియర్ పాడైతే వచ్చే హీరింగ్ లాస్ ఎలా ఉంటుంది, మిడిల్ ఇయర్లో పాడైతే హీరింగ్ లాస్ ఎలా ఉంటుంది, ఇన్నర్ ఇయర్లో పాడైతే హీరింగ్ లాస్ ఎలా వస్తుంది, నెర్వే పాడైపోతే హీరింగ్ లాస్ ఎలా వస్తుంది, అసలు బ్రెయినే లేకపోతే హీరింగ్ లాస్ ఎలా ఉంటుంది. దానికి ప్రాణం రెడీ అయినా అందరూ. హోప్తో మీకు ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ ఆడిటరీ టెక్నిక్ చెప్పాను కదా, ఎక్కడ దాకా వెళ్తుంది అనేది. ఇది హీరింగ్ లాస్ గురించి మనం మొదలు పెడదాం. హీరింగ్ లాస్ 3 రకాలమ్మా. మొదటి ఏంటంటే మీకు ఎక్స్టర్నల్ ఇయర్ నుంచి ఇక్కడ దాకా మిడిల్ ఇయర్ దాకా ఉండేదాన్ని కండక్షన్ అంటారు. కండక్షన్ అంటే సౌండ్ అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళేది, ఇక్కడ దాకా వెళ్ళేదని కండక్షన్ అంటారు. సౌండ్ కండక్షన్. ఇక్కడ నుంచి వెళ్ళేది దాన్ని న్యూరో కనెక్షన్ అంటారు. కండక్షన్ లాస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే లాస్ కండక్షన్ లాస్ అంటారు. ఈ కండక్షన్ లాస్ అయితే మీరు ఈ భాగం నుంచి ఈ భాగం దాకా తీసుకుంటే, చెవి ఇక్కడి నుంచి లోపల నేను చెప్తున్నా మిడిల్ ఇయర్ దాకా తీసుకుంటే, ఈ దేని వల్ల మనకి లాస్ రావచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే ఒకటి వ్యాక్స్ చెవి నింపేయచ్చు, దానివల్ల హీరింగ్ లాస్ రావచ్చు. అలాగే ఈ కెనాల్ చూపించాను చూడండి, ఇయర్ కెనాల్ నేరో అయిపోవచ్చు పుట్టుకలో. మరి ఏ యాక్సిడెంట్లు అయినా ఏదైనా కానీ ఆ కెనాల్ తగ్గిపోవచ్చు. అలాగే మనం ఏదో చెవులో ఏదో చేయిపోయి పెట్టబోయి లేకపోతే దేనివల్ల అయినా సరే ఈ సింపానిక్ మెంబ్రేన్ కూడా సర్ప్రెషన్ రావచ్చు. అలాగే ఈ బోన్స్ లోపల ఉన్నా చెప్పాను చూసారు, అవి డిఫార్మిటీ కూడా కావచ్చు.
ఈ బోన్స్ ఫీజ్ కూడా కావచ్చు. ఇప్పుడు మిడిల్ ఇయర్ అని చూపించారు చూడండి, క్యావిటీ లాగా ఉన్న చిన్న ఉన్నది, దానికి లో డిఫెక్ట్స్ కూడా కావచ్చు. ఏ డిఫెక్ట్ వల్ల అయితే ఇంతవరకు అక్కడ సౌండ్ బయట నుంచి ఆ టింపానిక్ మెంబ్రెయిన్ నుంచి లోపలికి వెళ్ళి ఓవల్ మెంబ్రెయిన్ వచ్చేదాన్ని కండక్టివ్ డెఫ్నెస్ అంటారు. ఆ కండక్టివ్ డెఫ్నెస్ గురించి అది గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇప్పుడు కండక్టివ్ డెఫ్నెస్ మీరు క్వశ్చన్ అడగచ్చు. అది మ్యాక్సిమం hearing loss is approximately 60 decibel. అంటే 60 లోపు వెనకపడబోతుంది, 60 పైకి అయితే వినపడుతుంది. అది అంచేత చెవుడు వెనకపోవటం అనేది పూర్తిగా అన్ని వెనకపడకూడదు, చాలా మట్టుకే వినొచ్చు. మరి 60 లోపు వెనకపోవచ్చు. 60 అబౌవ్ డిసేబుల్స్ అన్ని కూడా ఫ్రీగా వినపడతాయి. ఈ మిడిల్ ఇయర్ దాకా వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా సరే, ఎక్స్టర్నల్ ఇయర్ నుంచి మిడిల్ ఇయర్ దాకా వచ్చే వరకు ఇది 100% క్యూరబుల్. దాన్ని డయాగ్నోస్ చేయాలి ఫస్ట్. సరైన పీపుల్ దాన్ని అండర్స్టాండింగ్ కావాలి, సరైన ఇన్స్ట్రుమెంట్ వాడాలి, సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ కొంచెం తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, ఈ కండక్షన్ డెఫినెస్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యూర్ చేయొచ్చు. అంటే క్యూర్ అంటే మందులు ఇచ్చి కానీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి కానీ ఏదైనా కొంతవరకు దాన్ని హెల్ప్ చేయడం. అంచేత నెక్స్ట్ మీకు చెప్పాను కదా, బయట లోపల ఇన్నర్ ఇయర్ నుంచి ఇన్నర్ ఇయర్ నుంచి బ్రెయిన్ దాకా వచ్చే హీరింగ్ లాస్ని సెన్సో న్యూరోనో డెఫ్నెస్ అంటారు, నర్వ్ డెఫ్నెస్ అంటారు. ఇది మోర్ దాన్ 100. అంటే యూజువల్గా మన స్పీచ్ ఇస్ అరౌండ్ 80. మీకు చూపిస్తాను, నాకు 60 to 80. 100 అంటే అసలు వినే ప్రశ్న లేదు, వినపడదు. ఇవి దీని ట్రీట్మెంట్ ఏముంది అనేది మనం కొంచెం తర్వాత పూర్తి డిస్కస్ చేస్తాం. సింపుల్గా సెట్ చేయడానికి మీకు కాక్లియర్ ఒక మిడిల్ ఇయర్ ఒక స్ట్రక్చర్ చూపించాను కదా, ఆ స్ట్రక్చర్ డిఫెక్ట్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఆ స్ట్రక్చర్కి ఈక్వల్గా ఇంకొక స్ట్రక్చర్ని ఇంప్లాంట్ చేయొచ్చు. వాడైతే అది ఊరికే మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే, సరే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఎలా పెడతారో అది దాని గురించి. ఇలా కాకుండా కండక్టివ్ ప్లస్ నర్వ్ రెండిట్లో కూడా కాంబినేషన్ ఆఫ్ హీరింగ్ లాస్ ఉండొచ్చు. ఇప్పుడు ముసలాడు ఉన్నప్పుడు అసలే అంటే నర్వ్ లాస్ ఉంటుంది. ఈ లోపలేమో ఏదైనా క్రాక్స్ అయ్యి బిల్డ్ అయిపోతే ఈ రెండు కలిపి అంటే వాళ్ళకి మిక్స్డ్ అవుతుంది అనమాట, ఎక్కువ వినపడకపోతుంది. ఎందుకంటే మా నర్వ్ కొంత డ్యామేజ్ అవుతుంది. మిడిల్ ఏదండి ఎక్స్టర్నల్ నుంచి మిడిల్ ఇయర్ దాకా కొంత డ్యామేజ్ అవుతుంది. అవి దాన్ని మిక్స్డ్ హీరింగ్ లాస్ అంటారు. ఇది వెరీ కామన్ ఇన్ ఓల్డర్ పీపుల్. అలా కాకుండా బాగా శబ్దం ఎక్కువైపోయి విపరీతంగా నాయిస్ ఉంది అంటే టింపానిక్ మెంబ్రెయిన్ రప్ట్ కావచ్చు. అది ఆల్సో ఇది కాజెస్ న్యూరో హీరింగ్ లాస్. ఇంకపోతే నేను చెప్పాను కదా, ఇంకా సెంట్రల్ హీరింగ్ లాస్ అంటే ఆఖరిది బ్రెయిన్. ఇక్కడ నుంచి అక్కడి దాకా బ్రెయిన్ దాకా చివరి దాకా హీరింగ్ వెళ్తే ఆ బ్రెయిన్ ప్రాసెస్ చేయాలి. దానికి ఇంతవరకు ట్రీట్మెంట్ లేదు.
వాడి హీరింగ్ నార్మల్గానే కానీ ప్రాసెసింగ్ లేదు. ప్రాసెసింగ్ లేకపోతే we can't replace the brain. So that's where the end of it. హీరింగ్ లాస్ ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఒకటి relative simple. I can't hear from my right ear to the more. ఇది మనిషి వచ్చిన మీరే చెప్తారు. నాకు ఎలపట్టిందండి డాక్టర్ గారు ఈ చూద్దాం. రెండోది డాక్టర్ ఇయర్ కెనాల్ ఎగ్జామ్ చేసినప్పుడు సీక్వెన్స్ ఇక్కడ ఆ టింపానిక్ మబుల్ సరిగ్గా ఉందో లేదో తెలుస్తుంది. తర్వాత మిడిల్ ఇయర్లో ఏమన్నా ఫ్లూయిడ్ ఉంటే తెలుస్తుంది. కాకపోతే హీరింగ్ టెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సరే హీరింగ్ టెస్ట్కి వెళ్దాం. అంటే ఇట్ కెన్ బి సో మెనీ కాజెస్ హీరింగ్ లాస్. చిన్నపిల్లలు పుట్టినప్పుడు హీరింగ్ వచ్చే దాని గురించి ఓకే మెల్లిగా తర్వాత డిస్కస్ చేస్తాం. ముందర అసలు మామూలుగా పిల్లల్లో హీరింగ్ లాస్ ఎలా వస్తుంది? ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హీరింగ్ లాస్ అంటే జెనెటికల్గా కొంతమంది ఫ్యామిలీలో హీరింగ్ లాస్ ఉంటుంది. ఆ హీరింగ్ లాస్ వల్ల కాదు, తర్వాత రిపీటెడ్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ చిన్నపిల్లలు, అదే టాడ్లర్స్లో అవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తుంది అనేది బియాండ్ మై ఇప్పుడు చెప్తానికి సరిపోదు, టైం కావాలి. అలాగే కొన్ని మెడికేషన్స్ వల్ల, కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల హీరింగ్ లాస్ రావచ్చు. స్పెసిఫిక్గా సమ్ ఇన్ఫెక్షన్స్ అంటే మెనింజైటిస్ కానీ, మీసిల్స్ కానీ, సైటోమెగాలిస్ వరకు 3 రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్రెయిన్ ఇవన్నీ పుట్టిన తర్వాత, పుట్టకముందు కానీ, తర్వాతే పుట్టుకలోనే కొన్ని రకాల డెవలప్మెంటల్ డిఫెక్ట్స్లో పుట్టిన పిల్లల్లో కూడా హీరింగ్ లాస్ ఉంటుంది. అందులో మీరు కామన్గా ఎక్కువ చూసేది డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ గురించి నేను మళ్ళీ వీరిగా ఎప్పుడైనా మాట్లాడుతాను. ప్రస్తుతానికి మీరు గుర్తించవలసింది ఏంటంటే అనేక రకాల కాజెస్ ఉన్నాయి హీరింగ్ లాస్కి. పుట్టుకలో వచ్చిన హీరింగ్ లాస్ గురించి ఇప్పుడు మొదలు పెడతాను. పుట్టినలో హీరింగ్ లాస్ ఎలా కనుక్కోదు? ఇది చాలా రీసెంట్ డెవలప్మెంట్. ఆ రీసెంట్ డెవలప్మెంట్లో తెలుసుకుంది ఏంటంటే బ్రెయిన్ రెస్పాన్స్ టు ద స్టిమ్యులై మనం ఎలా చేస్తుంది అనేది హీరింగ్ లాస్ చిన్నపిల్లల్లో. ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ ఫార్మ్ అవ్వలేదు కదా, చెప్తాను వినపడతాందా లేదా, చేయబడుతుంది అటువంటి తెలియదు కాబట్టి చిన్నపిల్లలకి బ్రెయిన్ రెస్పాన్స్ అంటే మిడ్ బ్రెయిన్ నుంచి పై దాకా వెళ్ళే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇంకా సౌండ్ వేవ్ పంపితే దాన్ని బట్టి హీరింగ్ టెస్ట్ చేస్తుంది. ఆ హీరింగ్ టెస్ట్ ఫెయిల్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ మాట్లాడుకున్న తర్వాత, బట్ దట్ ఈస్ వన్ వే హీరింగ్ టెస్ట్. అది అమెరికాలో అయితే పుట్టిన అందరి పిల్లలకి కంపల్సరీగా అన్ని హాస్పిటల్ని చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్. అది చాలా కష్టమైనది కాదు, చాలా తేలికైంది. దానికి ఆ టెస్ట్ చేయడానికి కొంతవరకైనా ట్రైనింగ్ కావాలి. అది మొదట వారు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఆ బేబీని పుట్టినప్పుడే చేసే టెస్ట్ వల్ల మనం కనుక్కోవచ్చు. సరే వీళ్ళకి హీరింగ్ లాస్ వచ్చిందండి, దీనికి కారణాలు ఏంటో నాకు బాగా అడిగాడు అన్నట్టు. దానికి మెయిన్ కారణం చెప్పాను నేను. ఒకటి ఏంటంటే పుట్టుకలో ఫ్యామిలీ నుంచి రావచ్చు, లేకపోతే బోన్ డిఫెక్ట్స్ నుంచి రావచ్చు, ఇయర్ కెనాల్ డిఫెక్ట్ నుంచి రావచ్చు, తర్వాత కాక్లియాలో డిఫెక్ట్ నుంచి రావచ్చు.
దేని నుంచి వచ్చిన చివరికి వీ కెన్ మేక్ డయాగ్నోసిస్ అట్ దట్ ఎర్లీ ఏజ్. పుట్టినప్పుడే కనుక్కోండి. అమెరికాలో ప్రతి సంవత్సరం మేము 13,000 నుంచి 14,000 వరకు పుట్టినప్పుడే వెనికిడ లేకపోవటం కనుక్కోగలిగాం ఈ కొత్త ప్రశ్న. అంటే మీరు అమెరికా ఒకటే లెక్కేసుకుంటున్నాం, మన ప్రపంచం అంతా లెక్కేసుకుంటే ఎంతమంది ఉండొచ్చు. వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళ హీరింగ్ లాస్ అని తెలిస్తే మనం కొంతైనా హెల్ప్ చేయొచ్చు అనేది నా నమ్మకం. అది అందరి నమ్మకం. అందరికీ నమ్మకం, అందరు సైంటిస్టుల నమ్మకం ఎక్కువ. నెక్స్ట్ ఏంటంటే మిగతా వాళ్ళు అలా కనుక్కుంటాం. పిల్లల్లో హీరింగ్ లాస్ ఎందుకు అలా కనుక్కుంటాం. దానికి స్పెసిఫిక్గా చెవులు ఎగ్జామ్ చేసి నేర్చుకోవాలి డాక్టర్స్. ఎవరైనా ఏ ఫిజిషియన్ అయినా మీరు డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు ప్రతి పీడియాట్రిషియన్ చెవులు చెక్ చేయించుకోవటం అనేది చేయటం అనేది రొటీన్ అలవాటు అందరికీ. నేను అదే కాకుండా 9 నెలలప్పుడు ఒకసారి మళ్ళీ హీరింగ్ టెస్ట్ చేస్తాం. ఒకసారి మేము పుట్టినప్పుడే మిస్ అయిపోయింది ఏమైనా ఉంటే 9 months వచ్చిన లోపల ఇంకోసారి టెస్ట్ చేసినప్పుడు కనుక్కోగలం. అలాగే చెవి ఎగ్జామ్ చేయటం వల్ల వచ్చే సౌండ్స్ కొంతవరకు కలుపుకోగలం. తర్వాత మనం ఏం చేస్తాం అంటే సిమ్టమ్ ఎలాగా అసలు పాప పుట్టింది, పెరుగుతుంది, చెవులు వినపడటం లేదు అనేది కనుక్కోవడానికి కొన్ని చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. ఈ మిషన్ రాకముందు యూజ్ అబ్డాలా, చెవి దగ్గర బెల్లం కొంచెం బేబీ తిరుగుతుందా లేదా, అటువంటి క్రూడ్ టెస్ట్ రియల్లీ డజంట్ గివ్ యూ టోటల్ హీరింగ్ సంబంధం రాకపోవచ్చు. ఇంకా పోతే తర్వాత 1 year తర్వాత సౌండ్ వెళ్తుంది లేదు, హీరింగ్ చేస్తుంది. అంచేత బేబీకి సౌండ్ ప్రొడ్యూషన్ రాదు. కొన్ని సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి తప్ప ఆ సౌండ్స్లో క్లారిటీ ఉంది. ఇంకా లాంగ్వేజ్ అంటారా, అసలు వినకపోతే లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, అది డిలే అయిపోతుంది. మూడోది, సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేదు. అలాగే ఆ సౌండ్స్ని కూడా ఐడెంటిఫై చేయలేదు. వీళ్ళ టీవీ దగ్గరగా పెట్టి వాల్యూమ్ పెంచేస్తారు. వీళ్ళకే ఈ సైలెంట్ చైల్డ్ అన్నప్పుడు మీరు గుర్తు వీళ్ళకి పాపం అలర్ట్నెస్ తగ్గిపోతుంది. అంత డిస్టరప్ట్ బిహేవియర్, ఏం చేయాలో తెలియదు. అంచేతము అరిగట్టేసేసి ఇదగట్టేసేసి కోపంగా గంతులేసి మాట్లాడకుండా పక్కన కూర్చుని బిహేవ్ చేస్తే పాపం వాళ్ళకి తెలియదు బయట ఏం జరుగుతుంది. అసలు పిల్లలు మాట్లాడే మాట ఒక్క మాట మనకు అర్థమైపోతుంది. వాళ్ళు మాట్లాడే వర్డ్స్లో ఓన్లీ కొద్ది వర్డ్సే ఉంటాయి. ఇవి ఎప్పుడైతే మీరు గుర్తించగలరో, చిన్నప్పుడే మీరు గుర్తించగలిగితే వాళ్ళకి మనం హెల్ప్ చేయగలం, సహాయం అందిస్తున్నాం. ఇప్పుడు చెప్తాను ఏమవుతుంది హీరింగ్ లాస్ వల్ల, ఫ్యామిలీ ఏమైపోతుంది. ఫ్యామిలీ తెలుసుకోవటం వల్ల, తెలుసుకున్న ఫ్యామిలీ ఏం చేయాలి. మీరు వీడియో చూసి ఉంటుంటే లాస్ట్ టైం వీడియోలో మీకు కొంచెం అర్థం ఏంటని అనుకుంటాను. ఎప్పుడైతే హీరింగ్ లాస్ ఉందని తెలిసి కూడా ఫ్యామిలీ తనంతకు తను బిజీ అయిపోతారు. కానీ అందరూ ఒక అడుగు వెనక్కిపోయాలి. ఎందుకంటే ఈ బేబీ ఎవరైతే ఉందో, ఆ పాప బాగుందండి ఎవరైనా ఉందో, ఆ పాపకు మన కుటుంబంలో సభ్యురాలు కాబట్టి, కుటుంబం అంటే ఏంటి, ఒకళ్ళకొకళ్ళు
కలిసి ఉండేది కుటుంబం. ఈ కుటుంబం అంతా కలిస్తే పైకి వెళ్ళాలి. కష్టం వచ్చినప్పుడే కూడా ఉండాలి. అందుకే కుటుంబం. లేకపోతే కుటుంబం దేనికి? ఎవరి దారి ఏదైతే వాళ్ళ దారి వాళ్ళది. ఇది ఈ ఈ ఏదైతే ఎప్పుడైతే మనం హియరింగ్ ఆ బాబుకి కానీ, పాపకి కానీ తగ్గినప్పుడు కొంతవరకు ఫ్యామిలీ అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వటం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేసే వాళ్ళు ఉండొచ్చు. చాలా బిజీగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు చేస్తున్నారు. ఎవరో ఒకరు తప్పదు. దే హ్యావ్ టు టేక్ ఎన్ ఎక్స్ట్రా రోల్, ఎక్స్ట్రా వర్క్ టు గెట్ ట్రైన్ ఫ్రమ్ దర్స్ హౌ టు హియర్ ది చైల్డ్. అలాగే బేబీకి కూడా నేర్పాలి. తను బయట వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేయాలి. బికాస్ దే కాంట్ హియర్. అంచేది మీరు వీడియో మీరు వెనక్కి వెళ్ళి చూడండి. ఆ పాపకి తెలిసింది లిప్ రీడింగ్ ఓకే. మనకు మిగతాది ఏం తెలీదు. రెండోది సైన్ లాంగ్వేజ్. ఈ సైన్ లాంగ్వేజ్, లిప్ రీడింగ్ ఇస్ ఓన్లీ గుడ్ ఫేస్ టు ఫేస్. The sound is so big. For that reason, we have to see whether we can find some other way to help the children more than just lip reading and sound. ఇంకా డెవలప్ అవ్వలేదు అంతవరకు. మనకు అండర్స్టాండింగ్ ఉంది ఇప్పుడు వరకు. తర్వాత హీరింగ్ టెస్టింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకు ఎలా చేస్తారో అప్పుడు చెప్పాను నేను. ఇంకా పెద్దవాళ్ళలో కూడా ఎలా చేస్తారో నేను పూర్తిగా డీటెయిల్స్ ఎందుకంటే ఆ టెస్టింగ్ ఇట్స్ కాంప్లికేటెడ్ వన్. అది ఎంత డిసేబుల్ వరకు వాడు చేయగలరు టెస్టింగ్ అనేది కార్డియాలజిస్ట్ ఎప్పుడన్నా మీరు దొరికితే పట్టుకొని వాళ్ళని కొంచెం మాట్లాడమంటే బాగుంటుంది. అది దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. చిన్నపిల్లల్లో పుట్టిన వాళ్ళలో చేసే టెస్టులు చెప్పాను. పిల్లల్లో అయితే మేము రొటీన్గా టెస్టులు చేస్తాం. అది ఎప్పుడైతే టెస్టులు సరిగ్గా మాకు కరెక్ట్గా చేయలేదో, లేకపోతే బేబీ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదో ఆడియాలజిస్ట్ చూస్తాము. వాళ్ళు డీటెయిల్ టెస్టింగ్ చేస్తారు. డీటెయిల్ టెస్టింగ్ చేసిన తర్వాత అది రియల్గా హీరింగ్ లాస్ అయితే ఒక టీమ్ ఫామ్ అవుతుంది. ఆ టీమ్ ఫామ్ అయినప్పుడు అందరూ ఫ్యామిలీతో కూర్చుని ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ బేబీకి ఎంతవరకు వినగలదు, ఎంతవరకు వినలేదు, ఫ్యామిలీ ఎలాగా మాడిఫై అవ్వాలి, ఫ్యామిలీని ఎలా మాడిఫై చేసుకోవాలి, ఏ శబ్దం వరకు ఆ బేబీ వినగలదు, అంతవరకు మనం ఎలా బిహేవ్ చేయాలి. ఈ పిల్లలు ఈ సౌండ్ సరిగ్గా విన్న పిల్లలు, చిన్నప్పటి నుంచి విన్న పిల్లలు గట్టిగా మాట్లాడుతారు. అసలు వాడికి అంటే మనకు వినపట్లేదు కాబట్టి అవతల వాళ్ళకి కూడా వినపడుతుంది అని అనుకుంటారు. ఈ గట్టిగా మాట్లాడే వాళ్ళు చూసి మామూలుగా ఉన్నాడు కోపం వస్తుంది. ఎందుకు అలా అరుస్తున్నాడు, అలా గట్టిగా మాట్లాడతాడు. దట్స్ పార్ట్ ఆఫ్ హీరింగ్ లాస్. ఆ హీరింగ్ లాస్ ఎలా వచ్చింది, ఎంతవరకు వచ్చింది, కొంచెం we'll see the details. And the family modification is a very, very important to make it the family to take care of the child with the hearing loss if it's a newborn. తర్వాత వచ్చిన hearing loss ను how to adjust talk about later. ఇకపోతే ఎర్లీ ఇంటర్వెన్షన్ స్పెషలిస్ట్ చెప్పాను నేను నాకు మాట్లాడుతుంది. అంటే ఫ్యామిలీని ప్రిపేర్ చేయాలి, చైల్డ్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ డాక్టర్ ఇస్ నాట్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ పేషెంట్, జస్ట్ ప్రిఫర్ టు సంబడి ఎల్స్. ఇంకా అందరు డాక్టర్లకి అన్ని కెపాసిటీస్ ఉండవు, అందరికీ టైం కూడా ఉండకపోవచ్చు. అంచేత యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నేనే అన్ని చేస్తానని కాకుండా ఒక కార్డియాలజిస్ట్కి రిఫర్ చేయటం, ఈఎన్టీకి రిఫర్ చేయటం. ఈఎన్టీ కూడా క్యాన్ డూ ఆల్ ఆఫ్ ఇట్. అందులో లాస్ట్ పార్ట్ ఆఫ్ ద హీరింగ్ లాస్ వేర్ బ్రెయిన్ డజంట్ రికగ్నైజ్,
There is entirely a different way of testing, entirely different way of teaching them. So audio part budget we have to develop a different part for them. So this is a constantly growing learning from each other, from each patient. Doctors grow. Doctors ఎలా పెద్దవాళ్ళు తరుపుతున్నారు వాడు చదివి పేషెంట్ నేర్పుతారు వాళ్ళ విద్య. అది నేను విన్నా అనుకుంటే ఇంక మనం చేసేది నెక్స్ట్ దానికి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ ఉంటారు. వాడు స్పెసిఫిక్గా దే టీచ్ దెమ్ హౌ టు రీడ్ లిప్స్, హౌ టు రీడ్ సైన్ లాంగ్వేజ్. వాళ్ళని స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. మరి మనకి ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు ఇండియాలో, బట్ అన్ని మేజర్ హాస్పిటల్స్లో, చిల్డ్రన్స్ హాస్పిటల్లో వీ హ్యావ్ ఏ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు, దాన్ని బట్టి వాడు ట్రీట్మెంట్కి ట్రై చేస్తారు. యూ కెన్ ఇమాజిన్ దట్ యంగ్ చైల్డ్ సంబడి హెల్ప్స్ దెమ్ అండ్ హౌ మచ్ పేషెన్స్ దే నీడ్, హౌ మచ్ కమిట్మెంట్ దే హ్యావ్. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఏంటంటే ప్రపంచంలో చాలా కష్టమైన బాధ్యత అది. ఏమో ఒక టెస్ట్ చేసి 4 ప్రిస్క్రిప్షన్ రావడం చాలా తేలిక. ఒకసారి సర్జరీ చేస్తే దాంతో సర్జరీ అయిపోతుంది. ఇది అలా దాన్ని తక్కువ చేస్తున్నాను అనుకోకుండా వీళ్ళని అప్రిషియేట్ చేయడం కోసం చెప్తున్నాను. డాక్టర్లే కాదు, డాక్టర్ చుట్టుపక్కల ఉండేవాడు ఎంత చేయగలరు. అందులో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్టులు వాళ్ళ పిల్లలకు నేర్పే విధానం నిజంగా చాలా అద్భుతం. అది ఎంతవరకు ఏ దేశంలో డెవలప్ అయిందో తెలియదు. నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి నాకు బాగా తెలుసు ఈ పిల్లల గురించి. వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతాను, వాళ్ళతో నేను మాట్లాడడానికి నాకు లాంగ్వేజ్ లేదు. ఐ హ్యావ్ టు జస్ట్ లుక్ ఎట్ దమ్, మేబీ లిప్ రీడింగ్, దట్స్ ఆల్ ఐ డూ. వాళ్ళకి నేను చెప్పేది ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, అంతకంత అద్భుతమైన పేషెంట్స్ ఎవరు ఉండరు. పర్ఫెక్ట్ సైలెన్స్ చూడగలిగిన వాళ్ళలో ఇది ఎప్పుడైనా మీరు ఎవరైనా చెవుడు అని వినపడ్డ అనిపించినప్పుడు మీరు భగవంతుడినే చూస్తున్నాం అనుకోండి. ఎందుకంటే అంతకంటే క్లీన్ మైండ్ ఎక్కడ ఉండదు. మీరు ఎప్పుడు దాన్ని ఏదో నాకు పట్టినట్టు చెవుడోడోడనో యూజేజ్ అని వెళ్ళిపోతే మీరు ప్రకృతిలో వచ్చే మార్పునే మీరు గమనించలేకపోతే ఇంకెక్కడికి వెళ్తాం మనం. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రతి వాడు కూడా. ఏ రోజు ఎప్పుడు కూడా చెవుడు కానీ ఏ డిజేబుల్ చైల్డ్ కానీ కనపడినా కానీ ప్రకృతి ఇచ్చిన ఒక వేరియేషన్, దాన్ని రెస్పెక్ట్ చేయాలి, దాంతో వర్క్ చేయాలి. అంతే తప్ప నాకు సంబంధం లేదు కాబట్టి నేనేం చేయను అనుకోవటం కరెక్ట్ కాదు. కరెక్ట్ నేను చేయలేను అనుకోకపోవటం వేరే విషయం. దాన్ని అసహించుకోవడం చాలా చాలా పెద్ద తప్పు. చెవుడోడు వాడేమంటావులే, వాడికి ఏం చెప్తావులే, అది అనేది చాలా రూడ్నెస్. వాళ్ళు ఎలా ఏమనాలో నాకు తెలియదు. ఇంకొక మనిషిని ఇంకో మనిషి కింద గుర్తించలేకపోయినప్పుడు ఎందుకు ప్రపంచం, ఫ్యామిలీ ఎందుకు? ఇది నా పర్సనల్ ఒపీనియన్. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ సంబడి ఏదైనా స్పీచ్ చేస్తున్నానని అనుకోవద్దు. అంటే నాకున్న కంపారిజన్తో చెప్తున్నాను. అది ఎన్నో టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, ఈ పిల్లలకి హెల్ప్ చేయడానికి వస్తున్నాయి. కానీ నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ యాట్. ఈరోజు ఇది చేస్తే అయిపోయింది అనుకోవద్దు. ఇది జీవితం వరకు నడిచే జీవితంలో భాగం. ఇన్ని డిసేబుల్స్ హీరింగ్ లాస్ అయితే ఎంతవరకు హీరింగ్ లాస్ అయితే మామూలుగా మనం వినగలం. ఏ కొంత చదివితే హీరింగ్ లాస్ దాటితే ఏం చేయాలి ఇవన్నది కొంచెం ఐ విల్ గో త్రూ 1 by 1. మెడికల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా సర్జికల్ ట్రీట్మెంట్స్ తీసేయి.
ఫస్ట్ మనం ఏం చేయగలం? ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఇదంటే బయట సౌండ్ ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించగలిగితే మనం చేసే పనులు కానీ అది చాలా బండి గబగబా కొట్టేయటం, లేకపోతే మెటల్ లాగా ఏదైనా విపరీతమైన సౌండ్ ప్రొడ్యూస్ చేయకుండా ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే కొంతవరకైనా కూడా హెల్ప్ చేస్తుంది. అప్పుడు ఇంతమంది పిల్లలకి హియరింగ్ లాస్ ఉంది కాబట్టి మనం అమెరికాలో ఏం చేస్తారండి నేను చెప్తాను, మంచి కాదు తీసుకోండి. ఇట్ ఈస్ హియరింగ్ లాస్ tax or is generally painless, progresses over time. It is permanent. Reduce 100% preventable. ఎలా ప్రివెంట్ చేస్తాం మీరు అనొచ్చు. What is the noise? Noise is a unwanted sound. మనం ఇద్దరు మాట్లాడుతుంటే పిల్లలు గొడవ చేస్తే మనకు అన్వాంటెడ్ సౌండ్ కూడా నోర్మి అంటాం. బట్ unpleasant, loud, unexpected, undesired, and the cause disturbance. That is called noise. That's definition. So the noise ni ala reduce cheyali work place lo gaani inti దగ్గర gaani అలాగే మనం ఏదో పార్టీలు పెట్టుకున్నామని డబ్బాలు పెట్టి సౌండ్ ప్రొడ్యూస్ చేయకుండా ఎంతవరకు సౌండ్ తగ్గించాలి, ఆ సౌండ్ ఈ రోజు మనం ఎలా ఎఫెక్ట్ చేస్తుంది దాని గురించి కొంచెం I'll go through quickly for a couple of things. Long-term exposure to noise. అది మన అందరికీ వచ్చింది హియరింగ్ లాస్. ఇప్పుడు నా పర్సనల్గా చెప్తాను. మాది మేము ఉండేది గొరగురుముడి. మా ఇల్లు రోడ్డు మీద ఉంది. ప్రతి వెళ్ళి లారీ, ప్రతి వెళ్ళి కారు, మొత్తం ఇల్లు అంతా కలిగేంత సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సౌండ్లో తిరిగాను నేను. దానికి మీద ఎన్నో ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి నాకు ఇయరింగ్ అంతా స్కార్ అయిపోయింది. తినడానికి ముందు నేను అంత స్కార్స్. సో మచ్ హియరింగ్ లాస్ ఐ హ్యావ్ ఫర్ వాల్. ఆ క్యాబ్ ఇప్పటికే ఫంక్షన్ చేసే హియరింగ్ లాస్ అది నియర్లీ కంప్లీట్లీ పోయింది కాదు. హియరింగ్ లాస్కి ఒకటే నా పర్సనల్ దాంట్లో నోట్ ఏంటి, పేషెంట్ వినర్ ఎప్పుడు ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫేస్ టు ఫేస్ ఉంటాను కదా. రెండోది ఏదైనా వినాలన్నా సపోసుకోపోతుంది. అందుచేత పేషెంట్ తోటి ఐ గెట్ ఆన్ వెరీ వెల్. మా ఇంట్లో పిల్లలంతా డాడీకి చెవుడు వినపడదు, ఎప్పుడు డాక్టర్కి వెళ్ళి హీరింగ్ ఎయిడ్ కావాలని అంటుంటారు. అందరికీ హీరింగ్ అక్కర్లేదు. మనం ఫంక్షన్ చేసేటప్పుడు కొంచెం హీరింగ్ ఎయిడ్ వచ్చే డిటెక్ట్ అయిన తర్వాత మాట్లాడుకున్నాం. అంచేత మొట్టమొదటి అందరూ కూడా ముసలాళ్ళు ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు వాళ్ళు గట్టిగా మాట్లాడి మీరు నిజంగా వాళ్ళ దగ్గర గట్టిగా మాట్లాడవలసి వస్తే మాట్లాడండి, వాడికి అర్థమయ్యేలా చెప్పండి. దట్ మేక్స్ దట్ ఓల్డర్ పర్సన్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చెప్పమ్మా నాకు వినపడలేదంటే రెండోసారి చెప్పగలగాలి. ఎందుకంటే వీడికప్పుడు ఏం చెప్పినా వినపడదులే అని చెప్పి వాళ్ళని నెగ్లెక్ట్ చేయటం కాదు. దీనికి ద లాస్ట్ వర్క్ కూడా నేను చెప్పలేను. లాస్ట్ వరకు వచ్చేసరికి హీరింగ్ ప్రొటెక్షన్ చెప్తాను. హీరింగ్ ఎక్కడ చేసే జాబ్ వాళ్ళని బట్టి చదవడం. అండ్ ఇప్పుడు ఈరోజు హీరింగ్ మనం కాపాడుకోకపోతే రేపొద్దున యూ మే నీడ్ హీరింగ్ ఎయిడ్. దట్స్ వేర్ ద హోల్ టాపిక్ అబౌట్. నౌ విల్ గో టు ద side effect of using headphones and earphones. Hearing loss is a third most common health problem
in the United States. So you can imagine the same thing in it, if you take it throughout the world. ఎంత లాస్ అన్నది వేరే విషయం, బట్ హీరింగ్ లాస్ అనేది త్రూఅవుట్ ది వరల్డ్ ప్రాబ్లం. 12% of all children aged between 6 and 12, 6 and 19, they have a noise-induced hearing loss. ఇప్పుడు దానికి 12% of children, because they are exposed to the noise, they are having some percentage of hearing loss. The most portable media devices are capable of producing sound levels of 100 plus. That means normal is 85, మనం వింటానికి 100 దాటి పెట్టేస్తాం, ఏంటంటే సౌండ్ పెంచేస్తాం మనకు కావాలనుకున్నప్పుడు. Recommended is only 85 decibel maximum, and no hearing and vision, no hearing aid, no headphone have the capability of detecting more than 85, less than more than 85. So those doesn't work, they don't have that monitoring system. So for that reason, all the hearing aids, especially whatever the, not hearing aids, I'm sorry, hearing మన హెడ్ఫోన్స్, ఈ హెడ్ఫోన్స్లో వచ్చే లాస్ వల్ల, హీరింగ్ లాస్ వల్ల మన పిల్లలకి ఇప్పుడే హెడ్ఫోన్స్, ఇయరింగ్ ఫోన్స్ కొనిచ్చేస్తాను ఆనందపడితే, యు ఆర్ గివింగ్ దమ్ ఎ ఛాన్స్ టు డెవలప్ హీరింగ్. అది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి కొనాలి అనే దాని గురించి కొంచెం చెప్తాను, నాకు కూడా నేను ఎక్స్పర్ట్ని కాదు. మనకేంటంటే నాయిస్ రిడక్షన్ హీరింగ్ ఎయిడ్స్ హెడ్ఫోన్స్ దొరుకుతాయి. దే ఆర్ వెరీ గుడ్ అట్ దట్, దే విల్ హెల్ప్. అండ్ ఆఖరిది లాస్ట్ ఇంపార్టెంట్ వన్, చిన్న ఇయర్ ఫోన్స్ చిన్న అయితే, హెడ్ ఫోన్స్లో చిన్న అయితే అవి కాదు హీరింగ్ లాస్. అలాగే ఇద్దరు కలిపి హీరింగ్ షేర్ చేసుకుంటే, ఒకళ్ళు ఓ చెవులో ఇంకొక చెవులో హీరింగ్ లాస్ చేసుకుంటే, హియర్ ఇస్ ద ప్రాబ్లమ్ టు డెవలప్ హీరింగ్ లాస్. మూడోది, బాగా లౌడ్గా హీరింగ్ పెట్టుకుంటే హీరింగ్ లాస్. మనము ట్రాఫిక్లో మంచి హుషారుగా వెళ్తూ మ్యూజిక్ పెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ పోతే, సైకిల్స్ కానీ మోటార్ సైకిల్స్ కానీ, దట్ ప్రొడ్యూస్ hearing loss. To save your ears, but just not doing this. And the World Health Organization recommended, check with it now. Their recommendation was an effort to limit exposure to noise. Headphones listening volume of 85 decibel, although headphones are not sold with the మీటర్స్ ఏమి లేవు. ఇంకేత మీరే చూసుకోండి, హౌ లౌడ్ ఇస్ ద లౌడ్. రైన్ డ్రాప్ 40, నార్మల్ కన్వర్సేషన్ ఇస్ 60, 85 at busy traffic, hair dryers at 85, rock concerts at 105, chainsaws at 110, 115 is air iPad at peak volume. At peak volume. I hope you can understand what I'm saying to you. It is close to jackhammers, it's close to gunshot wounds. So with this note, I just wanted to conclude how the sound is produced, how the sound travels, how we can hear, how we can do the hearing testing early enough, how compassionate the family needs to be trained to the particular
hearing loss there, how the community has to respond for these children, how to respect the people who can't hear. And hearing is a divine gift for everybody. Please show compassion for people who can hear and try to help people who can hear. There's so much needs to be done throughout the world. Little we can contribute is show compassion towards people who can hear well. And this is my last word for this session. And if you have any questions, I'll answer. And I'm open for questions now. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నాకు కావడం నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారండి, అది వినిపించమంటారండి? తప్పకుండా. నేను అదే ఆవిడ రాసిన మెసేజ్ చదువుతున్నా అండి. నేను గత సోమవారం నాడు మాది గోదావరి జిల్లా కదండి, వెటకారం ఎక్కువ అనే గ్రూప్లో లైవ్ వీడియో చూశాను. లాస్ట్ వీక్ లైవ్ వీడియో చూశాను. అందులో డాక్టర్ జయబాబు గారు చెప్పిన మీదట మాకు 6 నెలల బాబు ఉన్నాడు, అతన్ని పరిశీలించాలని చెప్పేసి హియరింగ్ టెస్ట్ ఒక హియరింగ్ ఎయిడ్ సెంటర్కి వెళ్ళి హియరింగ్ టెస్ట్ చేయించారంట. చేపిస్తే వినికిడి లోపం ఉందని గుర్తించాము అని బయటపడింది. ఆ రోజు మేము కనుక ఆ వీడియో మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ మర్నాడు వెళ్ళి వేరే చోట కూడా మళ్ళీ టెస్ట్ చేయించాం. అక్కడ కూడా వినికిడి లోపం ఉందని తేలింది. మీరు ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలియజేసినందుకు మీకు డాక్టర్ జయబాబు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈ విషయం తెలియకపోయి ఉంటే మాకు తెలిసేది కాదు, దాదాపుగా మాటలు వచ్చే వరకు మాకు తెలిసేది కాదు. అయితే మేము అడిగిన ప్రశ్న ఏంటంటే, వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి డెఫ్ అండ్ డమ్ అనే స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్లో జాయిన్ చేస్తారు. అయితే ఈ లోపల ఈ 6 నెలలు మేము 6 నెలల వయసులో ఉండగానే గుర్తించాం కాబట్టి ఇప్పటి నుంచి మేము ప్రిపేర్ చేయడానికి మేము ట్రైనింగ్ అవ్వడానికి ఏమైనా ఇన్స్టిట్యూట్లు కానీ ఏమైనా హాస్పిటల్స్ కానీ ఉన్నాయా, ఎవరైనా ట్రైన్ చేసే వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారు. ఇది నాకు అంటే ఆవిడ పేరు వచ్చి రమాదేవి గారు అండి, తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఓకే, ఇది ఇంతవరకు చెప్పాను కదా, కొత్త సైన్స్ డెవలప్ అవుతుందని. ఇది హీరింగ్ చిన్నపిల్లల హీరింగ్ లాస్ డిటెక్ట్ చేయటం లాస్ట్ 15 years నుంచే, న్యూ బోర్న్ నుంచి. ఎప్పుడైతే 6 months నుంచి హీరింగ్ డెవలప్ కాలవుతో వెరీ ఈజీ టు వర్క్ ఆన్ ఇట్. దానికి ఇది కాక్లైన్ ఇంప్లాంట్స్ చెప్పాను కదా, అదొకటి. హీరింగ్ హెడ్స్ కూడా ఉన్నాయి, కానీ యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ స్పెషలిస్టులు కావాలి. కార్డియాలజిస్టులు కావాలి, తర్వాత ఈఎన్టీ స్పెషలిస్టులు కావాలి, ఇద్దరు కావాలి. మీకు ఒక ఈఎన్టీ ఇన్స్టిట్యూషన్ ఏదైనా దగ్గరికి దొరికితే కనుక్కోండి, వాళ్ళకన్నీ ఉన్నాయేమో ఫెసిలిటీస్ అన్నీ. ఉంటాయని అనుకుంటున్నాను, ఇంకేదంటే ఇండియా కూడా బాగా డెవలప్ అయింది, పూర్వంలో కాదు కాబట్టి. అది ట్రై చేయండి అమ్మా మీరు తప్పకుండా. నేను ఎందుకు చాలా ఆనందంగా ఉందంటే, నాకు ఒక్క మనిషికైనా నేను చెప్పగలిగాను. అవునండి. ఒక పాపకైనా హెల్ప్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆనందం అన్నం వాళ్ళ బాధకు, వాళ్ళ బాధతో పాటు నేను బాధపడుతున్నాను. ఇక వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనేది దారి అదే కనపడుతుంది. ఇంకేంటంటే ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే దారిలో ప్రయత్నం చేస్తాం ఏది చేయాలని. మీరు కనుక్కోండి ఇన్స్టిట్యూషన్, మీరు ఒక ఆన్లైన్కి ట్రై చేయండి. యాక్చువల్గా ఆన్లైన్లో క్లాసెస్ కూడా ఉన్నాయేమో చూడండి, నేను ఇంతవరకు చూడలేదు. ఆన్లైన్లో చెక్ చేస్తే ఏమంటే హియరింగ్ ఎయిడ్ సెంటర్లు ఉన్నారని కొంతమంది మిషన్లు అమ్ముతుంటారు, వాళ్ళు
ఆడియోమెట్రీ టెస్ట్ ప్లస్ ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెడుతున్నారు చిన్నపిల్లలకి మాటలు నేర్పించడానికి కోసం. అటువంటి ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను అది సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ సలహా తీసుకొని. అంటే కేవలం పిల్లల్ని స్కూల్ పెట్టాను కేవలం ఇప్పుడు. కేవలం వాళ్ళు మాత్రమే ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారండి. ఎవరైతే హియరింగ్ ఎయిడ్ మిషన్‌లు అమ్ముతారో వాళ్ళు మాత్రం సెపరేట్‌గా చిన్న రూమ్ పెట్టి ఆ పిల్లలకి మాటలు నేర్పిస్తున్నారండి వాళ్ళకి. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా నైస్ అండి. వింటున్నాను. అటువంటి కొన్ని సెంటర్‌లు ఉన్నాయండి. భీమవరం, అమలాపురం ఇలాంటి చోట్ల ఇలాంటి టౌన్‌లోనే ఉన్నాయండి అటువంటి సెంటర్‌లు. కాకినాడ, వైజాగ్ ఇటువంటి సెంటర్‌లు ఉన్నాయి. అయితే అందులో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళు మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. కానీ చిన్న పిల్లలకైతే చేయట్లేదు. కొంచెం ఎదిగిన మాటలొచ్చే వయసు వస్తుంది చూసారా? ఆ టైం నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ 6 మంత్స్ అప్పుడు ట్రైన్ చేయడానికి అంటే అంటే పేరెంట్స్‌కి ట్రైనింగ్ కావాలి అది. వాళ్ళని ఎలా చేయాలి? పేరెంట్స్ అండ్ ఫ్యామిలీకి ట్రైనింగ్ కావాలి. అవునా? కానీ అటువంటి ఇన్‌స్టిట్యూట్లు లేవు. పేరెంట్స్‌ని ట్రైన్ చేసే ఇన్‌స్టిట్యూట్లు అయితే లేవు. ఇప్పుడు సైన్ లాంగ్వేజ్ ట్రైన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, లిప్ రీడింగ్. అయితే ఒక పని చేయొచ్చండి. ఇటువంటి ఇన్‌స్టిట్యూట్లు లేవు అనుకుంటే గనుక మనం ఏదన్నా ఒకటి స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలండి. అంటే మనం ఆన్లైన్ మీద చేయాలి. అవునా? నువ్వు లాంగ్వేజే కదా ఇది వాళ్ళు టీచ్ చేసేది, ఇండైరెక్ట్ లాంగ్వేజ్ బేబీకి ఇద్దరికి. దీని గురించి ఎన్నో ఉంటాయి. విల్ చెక్ ఆన్ ఇట్ అండ్ మనకి రిసోర్సెస్కి వెళ్తే తెలుస్తుంది. అయితే దీని గురించి అలా కొంచెం ఏదైనా సర్జికల్ ఇంప్లాంట్స్ ఏమి చేసినా హియరింగ్ ఎయిడ్స్ కొనవలసి వచ్చినా ఫైనాన్షియల్గా వాళ్ళకి నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ విల్ డూ సంథింగ్ ఫర్ ఇట్. అదే కదా నేను మొదటి నుంచి చెప్తాను. అవును. మరి ఆ బాబుకి ఏదైనా అవసరం అయితే మీరు తిరగడం అదే హియరింగ్ ఎయిడ్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తామన్నారు వాళ్ళు చూపించడానికి. ఏదన్నా అవకాశం వస్తుందా సర్జరీ చేయడం ద్వారా అవకాశం వస్తుందా లేదో కనుక్కుంటాం. సర్జరీ కోక్లియర్ ఇంప్లాంట్ వల్ల పనిచేస్తున్నట్టే ముందర ఒక డాక్టర్ చూసుకోవడం తప్పదు. ఈఎన్టీ స్పెషలిస్ట్ ఎవరైతే వాటిలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవునా? వాళ్ళు చూసుకుని అలాగ ఆడియాలజీ టెస్ట్ చేసి వాళ్ళు ఒకరు గుర్తుపెట్టుకుంటే తర్వాత సర్జరీ ఎలా చేయాలి, ఎవరు చేయాలి అనేది తర్వాత చూడొచ్చు. ఇప్పుడు నుంచి కంగారు పడు. ఇది 6 మంత్స్ అప్పుడు మనం డిటెక్ట్ చేసాం కాబట్టి రియల్లీ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఫర్ దట్ కేస్. అవును. అయితే ఇప్పుడు దీనికి అది వెనుకడు లోపం ఉన్న వాళ్ళకి మనం ఏదన్నా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ తెప్పించొచ్చు అంటారా? అవకాశం ఉందంటారా? ఉంటుంది. ఇది ఆల్ డెవలపింగ్ సైన్స్. నో ప్రాబ్లమ్. ఏదైనా ఎంత డెవలప్ అవుతుందంటే ఇంకా అసలు ఇమాజిన్ కూడా చేయలేం. ఓకే. అది ఇప్పుడు నా వయసు వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందంటారా? 50 సంవత్సరాల వాళ్ళు. మీది నాది ఒక వయసుకి వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే మన చుట్టూ ఉండే వాళ్ళకి అర్థం చేసుకునే ఒకటి కావాలి. రెండోది అది ఏంటంటే అదే ట్రీట్మెంట్ అంటే అంటే సర్జరీ ద్వారా నేను మళ్ళీ తీసుకొచ్చా. సర్జరీ వద్దమ్మా. హియరింగ్ ఎయిడ్సే ఓకే. నిర్ధారణ కాకలే పనిచేయదు నీకు నాకు. ఎందుకంటే మనకు ఆల్రెడీ లాంగ్వేజ్ వచ్చేసింది. అవునండి. ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్స్ వాటిలో కూడా మీకు మీ బ్రెయిన్కి ఉన్న లాంగ్వేజ్కి ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్లో వచ్చే లాంగ్వేజ్కి రెండింటికి సంబంధం ఉంది. కాదు చాట్ కన్ఫ్యూజన్. అవును. Unless there is some kind of surgery they can do before the nerve. nerve దగ్గరికి వెళ్తానికి వీల్లేదు. అవును. థ్యాంక్ యూ. కాక్లియర్ దగ్గర మనకంతా హియరింగ్ ఎయిడ్స్ సంతకెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ మచ్ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నీ మాకు కూడా చాలా వరకు కొన్ని విషయాలు తెలియని విషయాలు కూడా వస్తున్నాయి ఇందులో. మీరు చెప్పిన వాటిలో మాకు బాగా అర్థమైనవి. అలాగే ఎవరైనా అడగాలనుకుంటే అడగవచ్చండి. ఇది మీరు పేరు స్టాప్ షేర్ చేస్తారండి? ఇది కంటిన్యూ చేస్తారండి షేరింగ్? నేను అయిపోయింది మనకి వాళ్ళకి. అయితే స్టాప్ షేర్ చేయండి. ఎవరైనా అడిగే వాళ్ళంటే అడుగుతారు. అది ఆ వీడియో ప్లే చేయమంటారా? వీడియో ప్లే చేయండి.
Good grammar and spelling are important, but if you want to write essays that inspire, messages that
చాలా మంచి వీడియో సజెస్ట్ చేశారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. వీడియో మీద ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో అడగండి. ఇది సైలెంట్ వీడియో అమ్మా మోస్ట్ ఆఫ్ ఇట్. అంచేత మీరు కొంతమంది కొంచెం అర్థం కాకపోవచ్చు. The two kids, one is going to the high school and she can't hear well. She's deaf. And love in your readers tonight. I want you to be able to spell them on Monday. ఓకే సార్. అందరూ అదే ఇద్దరు కుర్రాడుకి ఇంకొక ప్రాబ్లం, తనకు ఇంకొక ప్రాబ్లం. ఒకళ్ళకొకళ్ళు చూసుకున్నప్పుడు ప్రపంచం చాలా పెద్దది. మన చిన్నదాంతో మనం షుడ్ నాట్ బి బ్యాడ్. ఇది నాకు ఊరికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది, అర్థమైన వాళ్ళకి. మాటలో చెప్పారు కదా వాళ్ళిద్దరు. ఎంత సైలెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దర్ ఫీలింగ్స్ ఫర్ దెమ్సెల్వ్స్. ఇట్స్ బ్యూటిఫుల్ టు వాచ్. A great video, and I was very happy to share with you. థ్యాంక్ యూ అండి. ఎవరైనా అడగాలనుకుంటే అడగండి. అయిపోయినట్టేనా మనకి చేసిన? భాను గారు చాలా చాలా బాగుందండి. ఆ ఫీలింగ్స్ ఒక కథ రాసేలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగున్నాయండి ఆ ఫీలింగ్స్. ఇది జయబాబు గారికి తెలియజేయండి. ధన్యవాదాలు. అంటే మీకు ఏమైనా డౌట్లు కానీ మీ అనుభవాలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి. జయబాబు గారు మీ ఆడియో మ్యూట్లో పడిపోయింది, చెప్పండి. హెల్మెట్ సూర్యశోభన్ గారు ఒక మెసేజ్ పెట్టారు. సార్, ఇఫ్ వన్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ మైండ్స్, వన్ కెన్ విన్ లైఫ్. రిపీట్ చేయండి సార్. ఇఫ్ వన్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ మైండ్స్, వన్ కెన్ విన్ లైఫ్ అండి. అంటే వాళ్ళ మైండ్స్లో మన కాన్ఫిడెన్స్ తయారు చేయగలిగితే, బిల్డ్ చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అని ఆవిడ అంటున్నారు. అంటే మనం ఇలాంటి పిల్లలకి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎలా పెంచాలి అనే దాని మీద మనం ఏదన్నా చెయ్యాలి అనేది వాళ్ళ అభిప్రాయం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా ఇందాక మీరు అన్నారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, గుర్తించకపోవచ్చు, ఇటువంటి చెప్తూ ఇటువంటి కొంతమందికి తెలియక చేయొచ్చు, కొంతమంది తెలిసి కూడా పట్టించుకోకపోవచ్చు. ఇలాంటి కారణాలు ఉంటాయి. ఇటువంటి విషయాల్లోనే మనం అలాంటి పిల్లల్లోనే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్, అలాగే పేరెంట్స్ కూడా మీరేం కంగారు పడిన అవసరం లేదు. అవయవ వెనుకటి లోపం ఉన్నంత మాత్రం మీకు కంగారు పడాల్సింది, మీకు చేయవలసింది ఇది అని ఒక కాన్ఫిడెన్స్ని మనం ఇవ్వగలిగితే మనం వాళ్ళల్లో కూడా తెలుసుకుంటారు, వాళ్ళు 10 మందికి చెప్తారు అనేది ఆవిడ అభిప్రాయం. అదే ఇందాక అనుకున్నాం కదా, ఒక ఆవిడ 6 నెలల బాబుకి ప్రాబ్లం వస్తే ఇటువంటి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయని. అంటే తెలియక అడిగిన ప్రశ్నే కాబట్టి అది ఇటువంటివి ఉన్నాయా లేవా అన్నది చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నాను. సో సాధారణంగా తెలిసిన విషయం ఏంటంటే, మాటలు వచ్చే టైంకి కొన్ని ఇన్స్టిట్యూట్లు లేదా డెఫ్ అండ్ డమ్ స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు మాటలు నేర్పిస్తారు అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అన్నమాట. అది
అయితే చిన్నతనంలోనే పేరెంట్స్‌ని ఎలా గైడ్ చేయాలి, పేరెంట్స్‌ని ఎలా ట్రైన్ చేయాలి అనే దాని మీద మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. రెండోది ఇప్పుడు అందరూ కూడా హియరింగ్ టెస్ట్ చేయించుకోవాలండి. ప్రతి వాళ్ళు కూడా. అవును. హియరింగ్ టెస్ట్ చేయించుకోవటం వల్ల చాలా ఉపయోగం. అందరూ కూడా. చిన్నపిల్ల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా ఏంటంటే మనకు తెలిస్తే మన డిఫెక్ట్ ఏంటో. మనకు తెలిసినప్పుడే కదా ఇంకొకరికి సాయం చేయగలిగేది. మనలో ఏమైనా డిఫెక్ట్ ఉంటే. అంటే హియరింగ్ టెస్ట్ చేసుకోవడం చాలా సింపుల్ థింగ్. ఇట్స్ నాట్ బిగ్ డీల్. అసలు స్కూల్స్‌లో రొటీన్‌గా హియరింగ్ టెస్ట్‌లు చేయగలగటానికి ఇప్పుడు మనం అనుకున్న దానికి బాను. అది సో, చెప్పండి. అప్పుడు స్కూల్స్‌కి ఎప్పుడైతే హెడ్ మాస్టర్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చామో, అవును. ఆ స్కూల్స్‌కి వీలైతే మనం హియరింగ్ టెస్ట్ చేయటానికి రెడీగా ఉండాలి. తప్పకుండా. ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామండి. అంటే ఒక నమస్తే భానుప్రసాద్ గారు. నమస్తే అండి. ఉషాని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? జయబాబు కొంచెం యాడ్ చేయమని చెప్పడానికి చెప్తున్నాను. చాలా బాగుంది డాక్టర్ జయబాబు. అది ఫ్యామిలీస్ లో రన్ అవుతుంది డెఫ్ మ్యూటిజం. ఇప్పుడు కొత్తగా కాకుండా ఫ్యామిలీస్ లో ఆల్రెడీ ఉన్నది. వాళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీస్ లో తెలుస్తుంది వాళ్ళకి ఇది వచ్చే పాసిబిలిటీ ఉంది అని. వాళ్ళని ఎలా డీల్ చేయాలి, దాని జెనెటిక్స్ గురించి కొంచెం చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది డెఫ్ మ్యూటిజం ఇట్ రన్స్ ద ఫ్యామిలీస్‌లోనండి. అందులోనే మీకు అక్కడ ముందర చెప్పాను కదా! మీరు స్లైడ్‌లో ప్రజెంట్ చేసినప్పుడు ఫ్యామిలీలో హియరింగ్ లాస్ ఉన్నవాళ్ళు, అలాగే అబ్నార్మల్‌గా ఉన్న ఇప్పుడు డౌన్ సిండ్రోమ్స్, డిఫరెంట్ సిండ్రోమ్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రొడ్యూస్ వాళ్ళందరికీ హియరింగ్ లాస్ ఈస్ ఎ పాసిబిలిటీ కాబట్టి వాళ్ళు టెస్ట్ చేయించుకోవటం, వాళ్ళు ముందరే ప్రిపేర్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంటు. అలా అని పిల్లల్ని కనకపోవటం అనేది జరగదు బహుశా. ఏంటంటే ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు కొత్త నాలెడ్జ్ ఏంటంటే జెనెటిక్ వచ్చే డిసీజెస్ అన్నిటికీ ఫ్యూచర్‌లో క్యూర్ ఉంటుందని. దట్స్ వేర్ ద మోస్ట్ ఆఫ్ ద అడ్వాన్సెస్ ఆర్ గోయింగ్ టు. ఈ హియరింగ్ లాస్ ఇది నిజంగా గుడ్ న్యూస్ అండి. పిల్లలకి హియరింగ్ లాస్ చేయాలి. టెస్ట్ చేసుకోవాలి. ఇది నిజంగా గుడ్ న్యూస్ అండి. జెనెటిక్స్ పరంగా మీరు క్యూర్ ఉంటుంది అనే మాట మాత్రం చాలా ఆశాజనకమైన వార్త అండి. అది మంచి వార్త, శుభవార్త కూడా. ఆ జెనెటిక్ వల్ల వచ్చింది అయితే మనకి ఆల్రెడీ కేమ్ బికాజ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ మనం ఏం చేయలేము. అంటే వయసుని బట్టి కూడా ఉంటుందా? అది డిపెండ్ అయి ఉంటుంది. దానికి మామూలే. వయసు అన్ని మన మామూలే. వెయిట్ ఇస్తే. అంటే డెఫ్ మ్యూటెన్సిజం గురించి కొంచెం యాడ్ చేయటానికి ఇప్పుడు జయబాబు గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికీ ఆ పాయింట్ అర్థమైందో లేదో, మన మాట రావటానికి హియరింగ్ బాగుండాలి, వినేది కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు వినపడిన పిల్లలు, అస్సలు వినపడిన పిల్లలు వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్ అవ్వదు వాళ్ళకి. అందుకని వాళ్ళని మనం డంబ్ అంటున్నాం. అంటే మనని ఇదివరకు పాత రోజుల్లో వెర్రి అలా అనేవారు అనుకుంటాను. కానీ మన కుటుంబాల్లో ఉన్నప్పుడు మా కుటుంబాల్లోనే దగ్గర కుటుంబం అయినా కాకపోయినా ఉన్న వాళ్ళకి తెలుసు. తర్వాత జనరేషన్స్ లో అలాగా చెవుడు వల్ల, వినపడటం లోపం వల్ల మాటలు రాని వాళ్ళు మన కుటుంబాల్లో ఉన్నారు, రాజుల్లోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీస్ నిజంగానే నాకు తెలిసి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ సైన్ లాంగ్వేజ్ ఏదో వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. యూనివర్సల్ గా వరల్డ్ ఓవర్ ఒక సైన్ లాంగ్వేజ్ అన్నది ఒక లాంగ్వేజ్ ఉంది. మన ఇంగ్లీష్ భాష అనుకోండి, ఇంకో భాష అనుకోండి. అలా సైన్ లాంగ్వేజ్ అలా కాకుండా ఎవరికి తోచిన సైన్ లాంగ్వేజ్లు వాళ్ళు చేసుకుని కుటుంబాలు నడిచిపోతున్నాయి. ఇప్పుడు జయబాబు చెప్పిన దాన్ని బట్టి ఏంటి అంటే, బాగా చిన్నప్పుడే కనుక్కుంటే ఇంకా లాంగ్వేజ్ కూడా నేర్పించవచ్చా అన్నది ఒక క్వశ్చన్. తర్వాత ఏమో అది కాక్లియర్ ఇంప్లాంట్ అలా తెలీదు. నాకు తెలియని విషయం గురించి నేను మాట్లాడను. కానీ ఇంకా అంటే ఎర్లీ అది దానికి కూడా మాటలు వచ్చేదాకా తెలియదు కదా వాళ్ళకి, వినపట్టం లేదు అన్నది. ఇప్పుడు ఈ టెస్ట్ల వల్ల ముందు తెలుసుకున్న వల్ల ఆ డెఫ్ మ్యూటిజం ఫ్యామిలీస్ లో వచ్చిన వాళ్ళకి
ఏమి ఇంప్రూవ్మెంట్స్ చేయగలరు వాళ్ళ మేనేజ్మెంట్ లో అన్నదానికి ఈ ఫ్యామిలీస్ లో ఉన్నాయి ఇలాంటివి కేసులు. తర్వాత స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఎలాగా హియరింగ్ ఎంత ఇంపార్టెంటో అవన్నీ నెక్స్ట్ స్పీచ్ డెవలప్మెంట్ క్లాస్ ఒక స్పెసిఫిక్ సెక్షనే ఉంది దానికి. స్పీచ్ డెవలప్మెంట్, స్పీచ్ ప్రాబ్లమ్స్, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, దాన్ని మనం ఫ్యామిలీ ఎలా హెల్ప్ చేయగలదు, సొసైటీ ఎలా హెల్ప్ చేయగలదు, మనం జూన్ తర్వాత వచ్చే సెషన్స్లో మాట్లాడుకుందాం. అంటే జూన్ వరకు I will start preparing for those sessions for speech and language, but ఈ లోపల హెడ్ మాస్టర్స్ ఏమైనా స్పెసిఫిక్గా సజెస్ట్ చేస్తే విల్ స్టార్ట్ డూయింగ్ those things first. తప్పకుండా స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి ఒక పర్ఫెక్ట్గా ఒక రిపోర్ట్ నేను ఏం చేస్తానంటే ఒక సిలబస్లో తయారు చేసి పెట్టేస్తాను ముందరే. దెన్ వాట్ ఎవర్ వి నీడ్ దెన్ విల్ గో ఫ్రమ్ దేర్. ఇప్పుడు మనకు మెయిన్గా వీఆర్ అడ్రస్సింగ్ స్కూల్స్ అన్నప్పుడు చిన్నపిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం ఒకటి. రెండోది యాక్చువల్గా టీచర్స్ హెల్ప్ మీ మోర్ దాన్ ఐ కెన్. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పేది వాళ్ళే కదా రోజు. అది ఎంచేత ఇప్పుడు మన సుబ్రాజ్ గారు చెప్పిన దాన్ని బట్టి నాకు బాగా తెలిస్తే నేను ఆయన చెప్పేదంతా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పారు. తల్లిదండ్రులు చెప్పాలన్నా అర్థమైన భాషలో చెప్పాలి. కానీ నాన్ మెడికల్ టర్మ్స్ అన్ని నాన్ మెడికల్ టర్మ్స్ అవి వేరే. మెడికల్ టర్మ్స్ కొంచెం కష్టం, అయినాక చెప్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు వేదాంతమే చాలా సబ్జెక్ట్ డిఫికల్ట్. స్వామీజీ ఇది నిజంగా చదివితే ఒకసారి చదివితే అర్థమంత ఈజీ ఏం కాదు స్వామీజీ చెప్పిన వేదాంతం అంతా. అయినా వింటున్నారు కదా. మీరు చెప్పే లాంగ్వేజ్ చాలా బాగుందండి. అందులో మాకు ఎటువంటి మాకు కొంచెం అర్థం అవ్వట్లేదని కానీ లేకపోతే ఇంకో రకం కానీ మాకేం అనిపించట్లేదు. చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఇదే కంటిన్యూ చేసినా మాకు అందరికీ అర్థం అవుతుందని నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా. తప్పనిసరిగా దీన్ని మళ్ళీ ఇంకొకసారి నేను హెడ్ మాస్టర్లతోటి, ప్రొఫెసర్లతోటి వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ చేసి స్కూల్ వచ్చే టైంకి నేను ఒక రిపోర్ట్ అయితే మీకు అందజేస్తాను. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒకసారి హెడ్ మాస్టర్లతోటి, ప్రొఫెసర్లతోటి ఒకసారి మీటింగ్ పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మీతో కలిసి మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు ఒకసారి డిస్కషన్ చేసుకుని, అలాగే ఆన్లైన్లోనే జూమ్ ద్వారానే మనం ఒక మీటింగ్ కాండక్ట్ చేసుకుని ఒకసారి డిస్కస్ చేసుకుని దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ సమయాలు ఏంటి, వాళ్ళ టైమింగ్స్ అన్నీ తెలుసుకుని దాని ద్వారా మనం మీరు అన్నట్టుగా ఇందాక ఒక సిలబస్ మీరు ప్రిపేర్ చేసుకుని ఆ సిలబస్ని వాళ్ళకి ముందే చెప్పేస్తాం. వాళ్ళకి ఇన్ని వారాలు ఉంటుంది, ఏ వారంలో ఏ ఉంటాయి, 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం ఎలా చేయబోతున్నాం అనేది చెప్పేస్తే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. సో సాధారణంగా ఏంటంటే మనం డైరెక్ట్గా పేరెంట్స్కి మనం చెప్పడం కాబట్టి హెడ్ మాస్టర్ల ద్వారా, టీచర్ల ద్వారా మన పేరెంట్స్ చెప్పగలుగుతాం. అది వాళ్ళ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చాలామంది పేరెంట్స్కి ఇది రీచ్ అవుతుంది. సో ఆ రకంగా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి సెషన్ మాకు అందించినందుకు. నెక్స్ట్ వీక్ కూడా ఇది కంటిన్యూ అవుతుందండి. నెక్స్ట్ వీక్ నుంచి ఉండవద్దు కదా, లేట్ అంటే జూన్. ఓకే అండి. అయితే లోపల మీరు ఎవరైనా దొరుకుతారేమో చూడు బాను. దీని తర్వాత విల్ స్టార్ట్ అగైన్. మనకి చెప్పిన దానికి నాకు మెయిన్గా ఏంటంటే చాలా నాకు చాలా ప్రిపరేషన్ కావాలి. రెండోది అర్థం చెప్తే స్టేజ్లో కూడా కొంతమంది ఉండాలి కదా. విల్ బి సీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ధన్యవాదాలు పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే ఫేస్బుక్ లైవ్లో వీక్షించిన వారు ప్లస్ జూమ్ లైవ్లో వీక్షించిన వారు అందరికీ కూడా అంత తరఫున డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ వచ్చే వారం మరో డాక్టర్ గారితో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. డాక్టర్ రామరాజు గారు లైన్లో ఉన్నారండి. మీ ఆడియో మ్యూట్లో ఉంచారు. రామరాజు గారు మీ ఆడియో మ్యూట్లో ఉందండి.
చెప్పండి సార్. నిధులు చాలా బాగా జరిగింది, అందరికీ ఉపయోగపడేలాగా. ఎగ్జాంపుల్ కదండి, ఒకరికి హెల్ప్ జరిగింది, సంతోషం. సంతోషం అంటే మనం చేసే పని వృధా కాకుండా ఉంది, అది దానివల్ల బాగుందండి. నేర్చుకోవటమే ఇలాగా ప్రతి వారం జరుగుతున్న వాటిలో మనందరికీ ఉపయోగపడేలా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్. మళ్ళీ వచ్చే వారం మరొక డాక్టర్ గారితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. ధన్యవాదాలు డాక్టర్ గారికి, రామరాజు గారికి, జయబాబు గారికి, అందరూ హాజరైన పార్టిసిపేట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభరాత్రి అండి. థ్యాంక్ యూ.